ओम शांति। तो आज हम भट्टी का पहला टॉपिक सुनेंगे। पहला कदम संपूर्णता की तरफ बढ़ने के लिए, स्वयं की उन्नति करने के लिए स्वराज्याधिकारी स्थिति। जब तक हम स्वराज्याधिकारी नहीं बनेंगे, हम अपनी स्वयं की उन्नति नहीं कर पाएंगे। स्वराज्याधिकारिगा అవనంత వరకు స్వ ఉన్నతి జరగదు అంటున్నారు। क्योंकि हमारे जीवन की सभी समस्याओं की जड़ है इंद्रियों की अधीनता। जब हम इंद्रियों के अधीन हो जाते हैं तो हमारे जीवन में सभी समस्या बढ़ जाती है। అన్నిటికీ మూలం సమస్యలకి ఆధారం ఏంటి అంటే మూలము ఇంద్రియాలకి వశం కావడం। ఆ ఇంద్రియాలకి వశం కావడమే జడం అంటున్నారు, మూలము అని చెప్తున్నారు। क्योंकि हमारे साथ जो विकार आते हैं, संस्कार आते हैं, उन सब का कारण ही इंद्रियों के द्वारा आते हैं। काम आता है, क्रोध आता है, इन सभी का कारण है कर्म इंद्रिया। लेकिन आज हमारा इसके तरफ ध्यान नहीं है। ఈ కర్మేంద్రియాలే మనకి, వాటి వల్లనే మనకి కోపం కానీ కామం కానీ అన్ని వికారాలకి వశమవుతూ ఉంటాము। దానిపైన మనకి అటెన్షన్ లేదు అంటున్నారు। ब्रह्मा बाबा ने नारायण बनने के लिए यही पुरुषार्थ किया और इसी पुरुषार्थ के आधार से बाबा नारायण बने। బ్రహ్మ బాబా కూడా ఇదే పురుషార్థం చేశారు, కర్మేంద్రియాలపై అధికారిగా అవ్వడము। అందుకే వారు నరు నుండి నారాయణగా అయిపోయారు। क्योंकि ये भक्ति नहीं है। यहां आए, भक्ति मार्ग में क्या किया, मंदिर में गए, कथा सुन ली, नारियल तोड़ दिया, चल पड़े। तो हम भी यहां सेंटर पर आए, मुरली सुन ली, चल पड़े। यहां पढ़ाई है, और कौन सी पढ़ाई, स्वयं को बदलने का। ఇక్కడ భక్తి మార్గంలో అయితే మనం చూసాము, కర్మకాండలు చేస్తూ వచ్చాము, అవి టెంకాయ కొట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా। కానీ ఇక్కడ చదువు అంటున్నారు, ఊరికే వచ్చి విని వెళ్ళటం కాదనమాట, స్టడీ చేయాలి అంటున్నారు। सारे गीता का सार, सारे शास्त्रों का सार, हे अर्जुन तुम अपने घोड़े के लगाम अपने हाथ में रखो। अर्थात हे मानव तुम इंद्रियों पर शासन करो। గీత యొక్క అన్ని శాస్త్రాల సారం ఇదే అన్నమాట। హే అర్జున్, నీ కర్మేంద్రియాల పైన, అంటే ఈ గుర్రాన్ని సంబోధించారు, గుర్రం అన్న ఈ కర్మేంద్రియాలకి నువ్వు అధీనంగా కావద్దు, అధికారి అవ్వు। सारे ज्ञान का सार, मुरलियों का सार, इंद्रियोजित बनना। जब तक इंद्रियोजित नहीं बनेंगे, हमारे जीवन की समस्याओं का समाधान नहीं होगा। అన్ని మురళీల సారం కూడా ఇదే అన్నమాట, ఇంద్రియాలపై మనం విజయం పొందాలి, అప్పుడే మనకి జీవిత సారం కూడా ఉంటుంది। इसको ही बाबा के शब्द में बाबा कहते, बच्चे स्वयं को परिवर्तन करो। तो स्वयं को परिवर्तन करना मतलब हर इंद्रियों पर शासन करना। స్వయాన్ని మార్చుకోమని బాబా చెప్తున్నారు। స్వయాన్ని మార్చుకోవడము అంటే అన్ని ఇంద్రియాలపైన శాసనం చేయడం అంటున్నారు। जिसको ही और शब्द में बाबा कहते, बच्चे चैरिटी बिगिंस एट होम। तुम अपने घर को सुधारो। దాన్ని ఇంకొక శబ్దాల్లో బాబా ఏమంటారు, చారిటీ బిగిన్స్ అట్ హోమ్, అంటే ఇంటి నుంచి సేవ స్టార్ట్ చేయండి అని। घर मतलब लौकिक घर की बात नहीं, ये शरीर आत्मा का घर है। इसमें रहने वाले सब जब ज्ञान में चलेंगे, तब आपके अंदर परिवर्तन दिखाई पड़ेगा। ఇల్లు అంటే ఇల్లు కాదు, లౌకిక ఇల్లు కాదు, కానీ ఈ శరీరమే ఇల్లు అంటున్నారు। ఈ శరీరంలో మనం ఆత్మ అన్నమాట, మనం పరివర్తన చేసుకోవాలి। तो क्या हमारे शरीर में सब ज्ञान में चलते हैं? శరీరంలో అన్ని కర్మేంద్రియాలంతా అన్ని జ్ఞానంలో నడుస్తున్నాయా, రాసుకోండి। అన్ని కర్మేంద్రియాలు, आंखें ज्ञान में चलती है, कान ज्ञान में चलता है, मुंह ज्ञान में चलता है, मन ज्ञान में चलता है। 7 दिन का कोर्स इनका करो। तो కళ్ళు కానీ చెవులు కానీ అన్నీ కూడా అన్నమాట జ్ఞానపరంగా నడుస్తున్నాయా, 7 రోజుల కోర్స్ చేశాయా అన్ని ఇంద్రియాలు అడుగుతున్నారు। इन 7 दिन का कोर्स हर इंद्रियों के अंदर लगे कि भगवान आए हैं, संगम युग चल रहा है, हमें राजा को हमको सहयोग देना है।
हर इंद्रियों के अंदर ये ज्ञान कूट कूट करके भरा हो, तब कहेंगे आप ज्ञान में चलते। అన్ని ఇంద్రియాలకు అన్నమాట బాగా కూరబెట్టాలి అంటున్నారు ఈ పాయింట్ని పూర్తిగా. ఒక్కొక్క ఇంద్రియానికి కూడా ఈ జ్ఞాన పాయింట్ని ఏంటంటే నేను స్వరాజ్య అధికారిని, అధీనం ఉండకూడదు అనేది ఒక్కొక్క ఇంద్రియానికి కూరి పెట్టండి. जिसका इंद्रियों पर शासन है वो सुखी है, जो इंद्रियों के अधीन है वो दुखी। ఎవరు ఇంద్రియాలపైన శాసనం చేస్తున్నారో వారు సుఖీగా ఉన్నారు, ఎవరు అధీనం అయిపోతున్నారో వారు దుఃఖీగా ఉన్నారు. हमारे दुखों का कारण कोई व्यक्ति कोई परिस्थिति नहीं है, మన దుఃఖానికి కారణం వ్యక్తి కాదు, పరిస్థితి కాదు. इसलिए जिसका इंद्रियों पर शासन है उसके इर्द गिर्द में गुण और शक्तियां होंगी। కాబట్టి ఎవరికైతే కానీ ఇంద్రియాలపైన శాసనం ఉందో వాళ్ళు అన్నమాట ఇటు అటు కూడా ఎటు పోకుండా బుద్ధి ఒకే ఏకాగ్రం పెడతారు. और जो इंद्रियों के अधीन है उसके जीवन में आसुरी अवगुण और आसुरी शक्तियां होगी। ఇంద్రియాలకి అధీనమైన వాళ్ళు అసూరి శక్తులు, అసూరి గుణాలు ఉంటాయి. नौका पानी के ऊपर से जाएगी, पार कराएगी, नौका के अंदर पानी आएगा तो डुबा देगी। నీటిపైన నావ పోతూ ఉంటుంది, మరి ఎప్పుడైతే కానీ నీళ్ళు వచ్చేసాయనుకోండి నావలో మునిగిపోతాం. तो इसी तरह जो इंद्रियों को चलाता है वो पार हो जाता है, जिसको इंद्रिया चलाता है वो डूब जाता है। అలానే ఇంద్రియాలను నడిపిస్తున్నామంటే మనం తీరం చేరుతాం, అలా కాకుండా ఉంటే మాత్రం మనం కూడా మునిగిపోతాము అంటున్నారు. बाबा आकर के इस दुनिया को परिवर्तन करता है, तो परिवर्तन करता है मतलब क्या करता है? బాబా వచ్చి పరివర్తన చేస్తారు విశ్వాన్ని. ఏం పరివర్తన చేస్తారు? बाबा आकर के अपना ये सृष्टि चक्र का ज्ञान, स्वयं का ज्ञान, सब ज्ञान देता है। और ये ज्ञान योग जो सुन करके जिन्होंने इंद्रियों पर शासन किया वही आत्माएं, गिनी चुनी आत्माएं सत्युग में जाती। ఎవరైతే కన్నా బాబా ఇచ్చిన జ్ఞానం అనుసారంగా స్వరాజ్య జ్ఞానం ఇచ్చారు, సృష్టి చక్రం గురించి చెప్పారు బాబా. వీటన్నీ తెలుసుకొని ఎవరైతే శాసనం చేస్తారో వాళ్ళే విశ్వరాజ్య అధికారి కూడా అవుతారు. और जो ज्ञान करते थे, योग करते थे, तो भी इंद्रियों को अधीन नहीं किया, इंद्रियों के वश रहे, वो सब फेल हो गए आत्मा, वो आत्माएं जाते त्रेतायुग में। ఎవరైతే బాబా చెప్పిన విధంగా నడుచుకోలేదు, జ్ఞానము యోగయుక్తంగా నడుచుకోలేదో వాళ్ళు మళ్ళీ వశం అయిపోతారు, త్రేతా చివర్లోకి వస్తారు. इतना ही नहीं, जो इंद्रियों के अधीन वाली आत्माएं उनका वो दास दासी प्रजा और इसमें चले जाते हैं। इसलिए अगर इस युद्ध में विजय बनना है, इंद्रियोचित बनो, अकेले ज्ञान में मत चलो, इंद्रियों को भी सहयोगी बनाओ। మీరు నడవడం కాదు, జ్ఞానంలో ఇంద్రియాలను కూడా సహయోగిగా మార్చుకోండి, నడిపించండి ఇంద్రియాలను సహయోగం ఇచ్చేలాగా. जैसे कृष्ण जब रथ में बैठता है पहले घोड़ों को प्यार करता है, थपथपाता है। क्यों? घोड़े जाकर दुर्योधन के सामने गिर जाएंगे, पराजय हो जाएगी। అర్జునుడు కూడా అన్నమాట యుద్ధానికి ముందు గుర్రాన్ని చాలా అన్నమాట ప్రేమ చేస్తాడు, ఎందుకంటే శత్రువు ముందర అన్నమాట నడవాలి బాగా అని చెప్పి. అలా కాకుండా ఉంటే మాత్రం ఆ గుర్రము శత్రువు వచ్చినప్పుడు కింద పడడం ఏదో ఒకటి చేస్తుంది, గడబడి చేస్తుంది. तो हम भी परम धाम से जब इस सृष्टि पर आते हैं, जब अमृत वेला करके नीचे आते हैं, तो अपने घोड़ों से प्यार करो। हमारे घोड़े कौन से? ये कान, मुंह, आंख, इनसे प्यार करो। అలానే మనం కూడా పరంధామం నుండి కిందికి వచ్చాము, ఈ కర్మేంద్ర అన్నిటిని కూడాను ప్రేమ చేయండి, అలానే ప్రేమగా మాట్లాడండి. जब अमृत वेला के बाद हम नहाते धोते उस समय आंखों से प्यार करो। हे आंखें, तुम आज ऐसी कुछ चीजें ना देखना जो मेरी पराजय हो जाए। ये मेरे कान, तुम ऐसी चीजें ना सुनना जो मेरी पराजय हो जाए। ये मुंह, तुम ऐसी कोई बातें ना बोलना जो मेरी पराजय हो जाए। इनसे प्यार करो रोज। స్నానం చేసేటప్పుడు కూడా ఏ కళ్ళ నువ్వు చాలా అంటే ఎటువంటి సీన్ చూడకు, కళ్ళతో నువ్వు పరాజయ అయ్యే విధంగా అలా సావధానం. చెవులకు కూడా అలానే చెప్పండి, ఎటువంటి చెడు వినకండి. అంటే నేను పోగొట్టుకునే అధికారాన్ని పోగొట్టుకునే విధంగా అట్లా ఒక్కొక్క అంగానికి కూడా మీరు స్నానం చేయించండి అట్లా అంటున్నారు. अगर ज्ञान योग में कितने भी होशियार है, सेवा में बड़े होशियार है, लेकिन इंद्रियां धोखा देंगे, फेल हो जाएंगे, असफल हो जाएंगे। జ్ఞాన యోగాలు కావచ్చు, సేవలో కూడా మనం ఎంత మంచిగా ఉన్నాం,
పర్సంటేజ్లో. కానీ ఇంద్రియాలకి మన అధికారిగా కాకపోతే మాత్రము ఫెయిల్ అయిపోతాం. जिसे कर्ण बहुत होशियार था महाभारत का, लेकिन कर्ण असफल बना। क्यों? क्योंकि कर्ण को उसके रथ ने धोखा दे दिया। కర్ణుడు చాలా ప్రఖ్యాతి ఉంది, ఆయనకు అన్నీ ఉన్నాయి, కానీ కర్ణుడు ఓడిపోయాడు. ఎందుకు అంటే కన్నా ఆ చివరిగా అన్నమాట రథము మోసం చేసేసింది. इसी तरह कोई भी आपको इंद्रिया धोखा देते हैं, आप असफल बन जाएंगे। అలానే మన ఇంద్రియాలు ఏదైనా ఒక్కటైనా కూడా అన్నమాట మోసం చేసాయి, మనకి చీట్ చేసాయంటే మాత్రం అసఫలత వచ్చేస్తుంది. इसलिए ब्रह्मा बाबा ने नारायण बनने के लिए, कर्मातीत बनने के लिए बाबा ने क्या किया? इंद्रियों पर शासन किया। బ్రహ్మబాబా కూడా నారాయణగా అవ్వడానికి ఇంద్రియాల పైన శాసనం చేశారు బాబా. हमें कोई नया पुरुषार्थ नहीं करना है, नया कोई प्लानिंग नहीं करना है। हमें जो बाबा ने किया, मम्मा ने किया, दादियों ने किया, उसको ही करना है। మనం ఏదో కొత్తగా ఏమి చేసేది ఏమీ లేదన్నమాట. దాదీలు మమ్మ బాబా ఏం చేశారో దాన్ని మనం ఫాలో చేస్తే చాలు. आज दुनिया के शास्त्र इकट्ठे करो, ग्रंथ इकट्ठे करो, लेकिन उसे हुआ कुछ नहीं। दिन प्रतिदिन विकार बढ़ते गए, समस्या बढ़ती गई। इसी तरह अगर हम नया कुछ, आजकल फेसबुक में, व्हाट्सएप में इतनी चटपटी बातें आ रहे हैं, हम जो बाबा ने मम्मा ने किया उसको छोड़ करके और कर रहे हैं, सफल नहीं बनेंगे। ఇన్ని శాస్త్రాలు అన్ని పోగు చేసినా కూడా ఎక్కడ కూడా సుఖం లేదు, సఫలత లేదు. అలానే ఫేస్బుక్లని వీటన్నిటిలో ఎంత మనం పోతా ఉంటే కూడా సఫలత ఉండదు. इसलिए स्वराज्य अधिकारी स्थिति चाहिए। जब तक स्वराज्य अधिकारी नहीं, क्योंकि हमारा लक्ष्य है इन विकार पर जीत प्राप्त किया करना, और विकारों का प्रवेश तक के गेट है इंद्रिया। స్వరాజ్య అధికారి ఎప్పటి వరకు మనం కామో మనం ఏమి సాధించినట్లు కాదన్నమాట అని అంటున్నారు. कान के द्वारा आता है, आंखों के द्वारा आता है, लेकिन आज हमारा इसके तरफ ध्यान नहीं करते ना। अंधेरी नगरी, चौपट राजा, टकेसर बाजी, टकेसर खाजा, इस इंद्रियों का राजस्व है और उसके अंदर जो चे हो रहा है। ఇంద్రియాల పైన రాజు ఏమి శాసనం చేయట్లేదు. అంటే మన కళ్ళు కానీ చెవులు కానీ మనం చెప్పినట్టు వినట్లే. బాబా మురళిలో చెప్తారు కదా, అందే నగర్ అంత గుడ్డిగా ఉందంట నగరం అంతా కూడాను. ఎవరిపైన ఎవరు రాజ్యం లేదు, సరి అయిన పాలన లేదు అన్నట్లు అలా అయిపోతుంది మన శరీరము, మన ఆత్మ. हम ये पढ़ाई इसीलिए पढ़ रहे हैं, हम भविष्य में देवी देवता बने, ऊंच पद प्राप्त करें। इसका आधार है स्वराज्य अधिकारी स्थिति। భవిష్యత్తు మన దేవతలుగా కావాలన్నా అన్నిటికీ ఆధారము స్వరాజ్య అధికారి స్థితి అంటున్నారు అన్నయ్య. बाबा ने कोई मुरली में ये नहीं कहा कि जो माउंट आबू में रहने वाले वो राजा बनेंगे, जिन्होंने मम्मा बाबा को देखा है वो राजा बनेंगे, जो बहुत साल से ज्ञान में चलते वो राजा बनेंगे, जो समर्पित है, जोन इंचार्ज। राजा बनने का आधार है इंद्रियों पर शासन। चाहे वो समर्पित हो, चाहे मम्मा बाबा को देखा हो ना देखा हो, इसका कोई, इसलिए यह है परिवर्तन। మా అమ్మ బాబాని చూస్తే మనం పాస్ అయిపోతామని కానీ, మధువన్లో ఉన్నామని కానీ వీళ్ళందరూ అవుతారు, సమర్పిత అయినా కూడా అయిపోతారు కాదంట. ఇంద్రియాల పైన శాసనం చేసిన వాళ్ళు మాత్రమే అధికారి అవుతారు భవిష్యత్తులో కూడా. तो इसमें से राजा किसको किसको बनना है? दोबारा हाथ खड़ा करो। ఎవరెవరికి రాజుగా అవ్వాల్సి ఉంది చేతులు ఎత్తండి. सबको बनना है। तो राजा बनने के लिए हाथ खड़ा किया और मन को कहा, है मन तुम आधा घंटा अभी योग में परमधाम में जाना। मन कहीं मार्केट में लेके जाता है, तो कैसे राजा बनेंगे? మనసు మార్కెట్ వైపు పోకూడదు అన్నమాట. మనసు ఇప్పుడు యోగంలో కూర్చోపెట్టి ఇక్కడే కూర్చోవాలి. స్వరాజ్యాధికారిగా ఉండాలంటే మనసు ఉండాలి అంటున్నారు. इसलिए केवल हाथ खड़ा करने से नहीं, लेकिन प्रैक्टिकल में है क्या? क्या मेरी आंखें मेरे वश में है, मेरे कान मेरे वश में है, मेरी इंद्रिया मेरे वश में है? నా ఇంద్రియాలన్నీ నా వశంలో ఉన్నాయా, ఒక చేతులు ఎత్తడం కాదు అంటున్నారు. कई कहते कर लेंगे, अभी हो जाएगा। तो अगर अभी तक के पुरुषार्थ अनुसार अब चेक करो मैं क्या बनने वाला हूं।
ఏదో అయిపోతాంలేండి చివరికి అని అలా అనుకోకండి. చూడండి ఇప్పటి వరకు మీ పురుషార్థం ఎలా ఉందో చూసుకోండి. अभी तक के पुरुषार्थ अनुसार चेक करो। कई बार अभी कुछ दिन पहले, 1 महीना 2 महीना पहले एक मुरली चली थी। कई बच्चे बाबा को ये मांगते हैं, बाबा हमको भविष्य का चित्र दे दो, हम भविष्य में क्या बनेंगे। కొన్ని మురళీలలో బాబా చెప్తూ ఉంటారు బాబాకి, బాబా మేము భవిష్యత్తులో ఏమవుతాం మా చిత్రాన్ని మాకు ఇవ్వండి, తెలపండి అని. तो वास्तव में बाबा कहते हैं जिन्होंने इंद्रियों पर शासन किया वो भविष्य के राजा बन सकते हैं। బాబా కూడా చెప్పారు మరి ఎవరైతే ఇంద్రియాల పైన శాసనం చేస్తారో వాళ్ళే భవిష్యత్తు అధికారి అవుతారు. मैं आप लोगों को चित्र देता हूं, अब चेक करना मैं क्या बनने वाला हूं। నేను ఒక చిత్రాన్ని ఇస్తాను, ఇప్పుడు చూసుకోండి మరి మీరు ఏమవుతారు మీరు భవిష్యత్తులో. समझो कोई ज्ञान में चलता है, धन से सेवा नहीं करता, ज्ञान दूसरों को नहीं सुनाता, इंद्रियों के भी अधीन है, ऐसी आत्मा का भविष्य है दास दासी का। మళ్ళీ జ్ఞానం నడుస్తున్నాం అన్నమాట, ధన సేవ కూడా చేస్తున్నారు, కానీ మనం యోగయుక్తంగా లేము అంటే మాత్రము భవిష్యత్తులో దాస్ దాసి అవుతారు. कोई ज्ञान में चलता है, इंद्रियों के अधीन है, अधीन वाला कभी अधिकारी नहीं बन सकता। జ్ఞానంలో నడుస్తున్నాము, ఇంద్రియాలకి అధీనం అయిపోయి ఉన్నాము అంటే గన భవిష్యత్తులో అధికారిగా కూడా కాలం జ్ఞానంలో నడవలేము అంటున్నారు. जो उदास रहता है वो दास बन जाता है। ఉదాసంగా ఉన్నామంటే బాధగా అన్నమాట, వాళ్ళు దాసిగా అయిపోతారు. और उदास कौन रहता है? जो इंद्रियों के अधीन है वो उदास रहता है। ఉదాసంగా ఎవరు ఉంటారు అంటే ఇంద్రియాలకు అధీనంగా ఉన్నవాళ్ళు. कोई ज्ञान में चलता है, किसी का श्रृंगार नहीं करता, जो श्रृंगार नहीं करते वो भविष्य में श्रृंगार करने वाली दास दासी बनती है। జ్ఞానంలో నడుస్తున్నాము, మనం ఆత్మను శృంగారం చేసుకోలేదు అంటే భవిష్యత్తులో శృంగారం చేసే దాసీలుగా అయిపోతాం. कितनी आज की मुरली थी, सर्विस करो, सर्विस को चलानी चाहिए। हम सुनते हैं, बाहर गए कर्मों में बिजी हो गए, नहीं सुना सकते, इसका मतलब दासी का पार्ट है। किसी का श्रृंगार नहीं करेंगे तो वहां राजा का श्रृंगार करने वाली बनना पड़ेगा, रानी का श्रृंगार करना पड़ेगा। यहां करो या वहां करो, ये बाबा की मुरली दास दासियों की नहीं, ये मुरली है राजाओं के लिए। जो नहीं करते वो अपने आप छट जाते, दासियां बनती, प्रजा बनती, सब अपने बनते। నోట్ చేసుకోమంటున్నారు అన్నయ్య, సేవ చేసే వాళ్ళు ఇక్కడ మనం వేరే వాళ్ళకి సేవ చేస్తున్నాం, శృంగారం చేస్తున్నాం వేరే వాళ్ళకు అంటే భవిష్యత్తులో మనకి శృంగారం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ మనము కామ్గా ఉన్నాము, సేవ చేయటం లేదు అంటే అక్కడ శృంగారం అంటే ఎక్కడో చోట ఎక్కడన్నా చేయాలంటే శృంగారం అప్పుడు అక్కడ పొందుతాం అన్నమాట. ఇక్కడ మనం కామ్గా ఉంటే అక్కడ శృంగారం చేయాల్సి వస్తుంది, భవిష్యత్తులో దాసీలుగా అవుతాము. और कोई ज्ञान में चलता है, धन सेवा में लगाता है, ज्ञान भी दूसरों को सुनाता है, लेकिन इंद्रियों के अधीन है, ऐसी आत्मा का भविष्य है साहूकार। ధనం సేవ చేస్తున్నారు, జ్ఞానంలో నడుస్తూ ఉన్నారు అన్నమాట. ఇంద్రియాలకి వాళ్ళు కొంచెం అధీనం కాలేదు, వాళ్ళంతా అధీనం అయ్యి ఉన్నారు, వాళ్ళు సావుకారు అవుతారు భవిష్యత్తులో. और कोई ज्ञान में चलता है, न धन से सेवा करता है, न ज्ञान दूसरों को सुनाता है, लेकिन इतना गुप्त पुरुषार्थ करा है, जो इंद्रियों पर शासन किया है, वो भविष्य में राजा बनेगा। लेकिन कैसा राजा? कंगाल राजा। జ్ఞానంలో నడుస్తున్నారు, ధన సేవ చేయలేదు, భలే అంటే వేరే వాళ్ళకి జ్ఞానం ఇచ్చారన్నమాట, ఇస్తూ ఉన్నారు కదా, అధికారం అంటే ఇంద్రియాల పైన శాసనం చేస్తున్నారు. కానీ బాబా ఏమంటున్నారంటే వాళ్ళు కంగాల్ రాజు అవుతారంట సత్యుగంలో. నిరుపేదైన రాజు అంటే పేరుకి రాజు అంతే. कंगाल शब्द नहीं होगा, लेकिन उसके पास है राजा, नाम का राजा, लेकिन है कुछ भी नहीं उसके पास, क्योंकि संगम युग में उसने न धन से सेवा की थी, न दूसरों को ज्ञान सुनाया था, लेकिन अपने आप गुप्त पुरुषार्थ करके इंद्रियों पर शासन किया था। జ్ఞానాన్ని దానం చేయలేదు,
ఎవరికి దానం చేయలేదన్నమాట. గుప్త పురుషార్థం చేసుకున్నారు లోపల. సో కాబట్టి వాళ్ళు కంగాల్ రాజా, అంటే పేరుకి రాజు అంతే, అధికారాలు ఏమీ ఉండవు. और कोई ज्ञान में चलता है, धन से सेवा करता है, ज्ञान दूसरों को सुनाता है, इंद्रियों पर शासन किया है, वह है संपन्न राजा। तो चेक करो आपकी गाड़ी कौन से ट्रैक पर चल रही है। జ్ఞానంలో నడుస్తున్నారు, ఆ సేవ కూడా చేస్తున్నారు, వేరే వారికి జ్ఞానం ఇస్తున్నారు, ఇంద్రియాలపైన అధికారిగా కూడా ఉన్నారనమాట. వాళ్ళు చూడండి, వాళ్ళు శాసనం చేసే రాజుగా అవుతారు, సంపూర్ణ రాజా అంటున్నారు. चेक करो, और अभी भी चेंज कर सकते हैं, अभी भी 10-12 साल बाकी है, अब तक जो किया है उसको चेंज नहीं कर सकते, जो हो गया, अभी भी चेंज करो, अभी भी ट्रैक को बदलो, राजा बनने का पुरुषार्थ करो। ఇప్పుడు మరి ఇప్పుడు టైం ఉంది, ఇంకా గడిచిపోయింది, దాన్ని ఏమి చేయలేము. ఇప్పుడు చెక్ చేసుకోండి, చేంజ్ అవ్వండి, ట్రాక్ మార్చుకోండి. मुकड़ा देख लो कि मैं क्या बनने वाला हूं आज तक के पुरुषार्थ अनुसार। ఒకసారి మీ ముఖాన్ని చూసుకోండి, అంటే ఆత్మను చూసుకోండి, మరి నా ఇప్పటి వరకు పురుషార్థంతో నేను ఏమవుతాను అని. राजा बनने के लिए इस दुनिया पर शासन वही कर सकता है जिसने शरीर पे दुनिया पर शासन किया है। ఎవరు రాజు అవుతారంటే కన్నా, అంటే జీవితం అంతా కూడా అన్నమాట ఈ ఇంద్రియాలపైన శాసనం చేసిన వాళ్ళే నిజంగా రాజు అవుతారు భవిష్యత్తులో. क्योंकि इस स्थूल दुनिया का सैंपल है शरीर रूपी दुनिया, ये शरीर, ये बाहर की दुनिया जो है उसका सैंपल है शरीर रूपी दुनिया है। ఈ బయట ప్రపంచం శాంపుల్ అన్నమాట ఈ శరీర ప్రపంచము అంటున్నారు. సో మన శరీరాన్ని శాసిస్తే కన్నా ప్రపంచాన్ని కూడా శాసించవచ్చు. మరి दुनिया में 9.5 करोड़ लोग रहते हैं, शरीर में भी 9.5 करोड़ सेल्स है, जीवाणु है। 900 సెల్స్ ఉన్నాయంటున్నారు. అలానే మన బాడీలో కూడా, అంటే కణాలన్నీ ఉన్నాయన్నమాట మన బాడీలో. అలా ప్రపంచంలో కూడాను అలా 900 ఉన్నాయని చెప్తారు. दुनिया 5 तत्वों की बनी है, शरीर भी 5 तत्वों का बना हुआ है। ప్రపంచం అంటేనే 5 తత్వాలతో, మరి శరీరం అంటే కూడా 5 తత్వాలతో తయారైంది కదా. दुनिया में 3 लोग है, शरीर में भी 3 लोग है, ये है आत्मलोक। ప్రపంచంలో కూడా 3 లోకాలు ఉన్నాయి, అలానే ఈ శరీరంలో కూడా 3 లోకాలు ఉన్నాయి, ఇది ఆత్మలోకం అంటున్నారు. दुनिया में 70% पानी है, शरीर में भी 70% पानी। ప్రపంచంలో 70% వాటర్ ఉంది, అలానే బాడీలో కూడా 70% వాటర్ ఉంది. तो ये उस दुनिया का ये सैंपल है। बाबा कहते हैं बच्चे तुम इसके ऊपर राज्य करो, तुम दुनिया पर राज्य अपने आप कर सकेंगे। కాబట్టి మనం ఈ శరీరం పైన మీరు రాజ్యం చేయండి, అలానే ఆటోమేటిక్గా ప్రపంచంపై మీరు రాజులుగా అయిపోతారు. क्योंकि शरीर आपका है ना, हाथ आपका है, मुंह आपका है, आपका ही खुद मन नहीं मान रहे तो दूसरे कौन मानेंगे। इसलिए 100 परिवर्तन से विश्व परिवर्तन, ये भट्टी का टॉपिक है, 100 परिवर्तन से विश्व की चिंता नहीं करो, वो अपने आप बदल जाएगा। కాబట్టి స్వపరివర్తనతోనే విశ్వ పరివర్తన అవుతుంది. కాబట్టి మీ శరీరం గురించి, మీ గురించి మీరు చింతన చేయండి, ఆటోమేటిక్గా ప్రపంచం మారిపోతుంది. इसलिए ब्रह्मा बाबा ने रोज दरबार लगाते थे, रोज एक एक इंद्रियों से बातें करते थे, लेकिन आज हमारा इसके तरफ ध्यान नहीं है। वो क्या करता है, उसने क्या किया, दूसरे के ऊपर, स्वयं के ऊपर ध्यान, और इसीलिए आज हमारे जीवन में प्रॉब्लम्स है। బ్రహ్మబాబా అయితే రోజు కూడా ప్రతి ఇంద్రియం పైన బాబా చెకింగ్ చేసేవాళ్ళు. అలాగా మనమైతే ఇప్పుడు ఎలా ఉన్నాము అంటే కన్నా, మన దృష్టి అంతా కూడా బయట వాళ్ళపైన ఎక్కువగా ఉంది అంటున్నారు. వాళ్ళేంటి వీళ్ళేంటి అని. బాబా ఏమో స్వయం పైన చూసుకున్నారు, ముఖం చేసింది, కళ్ళు ఏం చేస్తున్నాయని. కానీ మనం మాత్రం మన దృష్టి బయట వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం మాట్లాడుతున్నారు ఉంది మనకి. इसको कहते हैं अंधेरी नगरी, चौपट राजा, टकेसर भाजी, टकेसर खाजा। नगरी का राजा सोया, उसके अंदर सोचे हुए एक शरीर हमारा किला है। पहले राजा किले में रहते थे, तो ये शरीर भी हमारा किला है, और इस किले के कई दरवाजे, कान, मुंह, कान, लेकिन इस दरवाजे में रोकने टोकने वाला कोई नहीं है, इसीलिए राजा की हालत गंभीर है। కాబట్టి శరీరానికి కూడా అన్నమాట, ఇది ఒక ఆత్మకి ఈ శరీరం అనేది ఒక కోట. ఈ కోటలో దర్వాజాలు, తలుపులు చాలా ఉన్నాయంట.
ఇవి తలుపులే, చెవులు తలుపులు, అన్ని తలుపులే. వీటి దగ్గర అన్నమాట ఎవరన్నా సెక్యూరిటీస్ ఎవరు లేరండి, సెక్యూరిటీ గార్డ్ లేరు. ఏమన్నా వస్తున్నాయి, ఏమన్నా పోతున్నాయి. जो योग्य नहीं है वो ना सुनना, योग्य नहीं है वो ना बोलना, योग्य नहीं है वहां ना सोचना, इसको कहते हैं सशक्त राजा। సో కాబట్టి ఎవరైతే అంటే జ్ఞాన యోగాలు ఉన్నాయి బాగా, కాబట్టి ఏది వినకూడదో అది వినకూడదు, ఏది మాట్లాడాలో అదే చూడాలి, అదే మాట్లాడాలి కూడా. అప్పుడే వాళ్ళకి చెప్తారు స్వశక్త రాజు అనేసి. इस नगरी को, शरीर रूपी नगरी को माया के दुश्मन से पल पल बचाते रहो, इसको निर्विघ्न बनाओ। ఈ శరీరూపమైన నగరాన్ని అన్నమాట ఈ మాయ నుండి మాటి మాటికి రక్షించండి. और जो इस शरीर को निर्विघ्न बनाता है वही निर्विघ्न बन सकता है। ఎవరి శరీరాన్ని నిర్విఘ్నంగా చేసుకుంటారో వారే నిర్విఘ్నులుగా అవుతారు. ये पुरुषार्थ है। ఇదే మన పురుషార్థం. ఇప్పుడు कई कहते हैं ना क्या पुरुषार्थ करना है, हमारा यही पुरुषार्थ है कि एक एक इंद्रियों को, आज इंद्रियों ने हमें दूसरे से नफरत दिलाई। मन सामने कोई आता है, मन कहता है बेकार है, अच्छा नहीं है, तो मन ने क्या क्या हमारी दूरियां पैदा की, मुख ने हमारी दूरियां पैदा की, आंखों ने हमें दूरियां पैदा की, और इसीलिए आज हमें कोई पसंद नहीं करता। क्यों? इंद्रियों ने क्या क्या, और इसीलिए आत्मा का नाम खराब हुआ। इसीलिए अब हमें इस इंद्रियों पर शासन करना है। మన కళ్ళు కానీ మన చెవులు కానీ ఏం చేసేసాయి, మనకి చాలా మోసం చేసేసి అందరితో సంబంధాలని సరిగ్గా లేకుండా చేసే, ద్వేషించడం మొదలు పెట్టేశాం, దూరాలను పెంచేశారనమాట చాలా. కాబట్టి ఇప్పుడు మనకి సంబంధాలు కూడా సరిగ్గా లేవు. इसलिए इनसे बातें करो। जैसे आजकल के मम्मी पापा इतना बिजी हो गए, बच्चा कहाँ जाता है, किसके संग में जाता है, क्या देखता है, मम्मी पापा को देखने का, पूछने का टाइम ही नहीं है। और जब बच्चा गलत काम करता हूं क्या आंखें खुल जाती है, बच्चे ने ऐसा गलत काम कैसे किया। इसी तरह हम अपने आप में इतने व्यस्त हैं, मेरी आंखें क्या देखते हैं, मेरा कान क्या सुनता है, मेरी मन क्या सोचता है, देखने का पूछने का टाइम ही नहीं है। और इसीलिए आज हमारे जीवन में प्रॉब्लम है। ఇప్పుడు తల్లిదండ్రులు అయితే బయట ప్రపంచంలో టైం లేదని పిల్లలతో గడపరు, వాళ్ళు ఏం చేస్తున్నారో చేసేసుకుంటున్నారు, తప్పులు ఒప్పులు అన్నీ కూడా. అలానే మనం కూడా ఆత్మ టైం ఇవ్వట్లేనమాట ఈ కర్మేంద్రియాలకి. మనకు టైం లేదు అంటాం, ఎందుకు అంటే బయట ప్రపంచాన్ని చూస్తున్నాం మనం ఎక్కువగా కూడా, అది కారణం. बाबा कहते हैं स्वयं को निर्विघ्न बनाओ, अपने घर को निर्विघ्न बनाओ, सेंटर को निर्विघ्न बनाओ, जोन को। इसका आधार है हर भाई बहने अपने इंद्रियों पर शासन रखे। సో బాబా అన్నట్లు స్వయం పైన అంటే నిర్విఘ్నులుగా కండి, ఆ సెంటర్ని కూడా నిర్విఘ్నంగా చేయండి, ఇంటిని కూడా నిర్విఘ్నంగా చేయండి, జోన్ని కూడా నిర్విఘ్నంగా చేయండి అని అంటే ప్రతి ఒక్క అన్నయ్య అక్కయ్య కూడా అన్నమాట ఈ కర్మేంద్రియాల పైన శాసనం చేయడం అర్థం బాబా చెప్పినట్లు. आज दुनिया में अपराध हो रहे, कोई किसी का मर्डर करता है, कोई नशा करता है, कोई झगड़े हो रहे, कारण क्या है? इंद्रिया। आज कोई चाहते नहीं कि मैं किसी को मार दूं, लेकिन कर्मेंद्रिय ने मार दिया, पश्चाताप आत्मा कर रहे अभी। इसलिए आज सारे क्राइम का कारण, सारे समाज के प्रॉब्लम का कारण इंद्रियों की अधीनता है। पढ़े लिखे लेकिन इंद्रियों पर शासन नहीं है। तो इसी तरह हम ज्ञान योग करते हैं, मेरा इंद्रियों पर शासन नहीं है, कौन कहेगा इनको भगवान पढ़ाता है? अगर जब इंद्रियों पर शासन कहेगा, आपका व्यवहार देकर के कहेगा ये सच में, वो आज इंद्रियों पर शासन करो, आपको देवता मानना शुरू करेंगे लोग। మన ఇంద్రియాల పైన శాసనం అనేది మనం చెయ్యాలి. అట్లా ప్రపంచంలో చేయడం లేదు కాబట్టి క్రైమ్ అనేది పెరుగుతూ ఉంది. ఆత్మ అట్లా వశం అయిపోయేసి ఆ కర్మేంద్రియాలకి దాని వల్లనే చంపడము, కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. కానీ మనం మాత్రం ఇప్పుడు శాసనం చెయ్యాలి కర్మేంద్రియాల పైన. 3 तकत है, एक है भ्रुकुटी का तकत, दूसरा है बाबा का दिल तकत, तीसरा है भविष्य के राजा का तकत। ఈ 3 సింహాసనాలు ఉన్నాయి, మృకటి సింహాసనం ఒకటి, బాబా హృదయ సింహాసనం ఒకటి, భవిష్యత్తు సింహాసనం ఒకటి. हमारा लक्ष्य है हमें भविष्य के राजा का तकत पर बैठने का। మన భవిష్యత్ లక్ష్యం ఏంటి అంటే గన రాజ్య సింహాసనంపై కూర్చోవడం. तो वो तकत पर कौन बैठ सकता है? जो बाबा के तख्त पर बैठेगा, जिसको भगवान पसंद करेगा, वही उस तकत पर बैठ सकता है.
ఆ విశ్వరాజ్యం యొక్క సింహాసనం ఎవరు కూర్చుంటారు అంటే బాబా హృదయంలో ఎవరు కూర్చుంటారో వాళ్ళే కూర్చోగలరు అక్కడ. लेकिन बाबा किसको पसंद करता है? जो भ्रुकुटी के तकन पर बैठता है उसको बाबा पसंद करता है. మరి బాబా హృదయంలో ఎవరు కూర్చుంటారు అంటే ఎవరు వారి హృదయం యొక్క భృకుటి యొక్క సింహాసనంపై కూర్చుంటారో వారే బాబా హృదయంలో కూర్చుంటారు. लेकिन भ्रुकुटी के तकत पर कौन बैठ सकता है? जिन्होंने इंद्रियों के ऊपर शासन किया. जिसका इंद्रियों पर शासन नहीं है योग में बैठता है, शुरू करता है मैं आत्मा हूं, फिर क्यों बोला, शांत स्वरूप में ऐसा क्यों से बोला, सारा दिन वो इंद्रिया ने क्या बोला क्या देखा वो बैठ ही नहीं सकता, चिल्ला इधर उधर करता रहता है. इसलिए भ्रुकुटी आसन पर आत्मानुभूति नहीं है. क्यों? इंद्रियों के अधीन है. అయితే మరి భృకుటి సింహాసనంపై ఎవరు కూర్చుంటారు అంటే ఎవరైతే కన్నా ఇంద్రియాలని శాసిస్తారో వాళ్ళే కూర్చుంటారు. యోగంలో కూర్చుంటాం మనము ఎంతసేపు కూడా నేను కళ్ళని ఇలా చూడకుండా ఉండాల్సిన ఇలా చూశాను, ఇలా విన్నాను, ఇలా మాట్లాడాను అని ఆ చేసిన తప్పులే మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అంటే అధికారిగా లేమన్నమాట, శాసించట్లేదు మనం. కాబట్టి యోగం కూడా కుదరట్లేదు. जिसका इंद्रियों पर शासन नहीं है वो ना कर्मयोगी बन सकता है, ना बैठ करके योग में बैठ सकता है, ना उसका योग लगेगा. इसलिए स्वराज्य अधिकारी बनो. కాబట్టి ఇంద్రియాలపైన శాసనం చేయలేకపోతున్నాము అంటే గన నా కర్మయోగము కుదరదు, వాళ్ళకి యోగం కూడా కుదరదు. అందుకనే స్వరాజ్య అధికారిగా అవ్వాలి. अभी भी देखो क्लास सुन रहे, कुछ लोग तो आंखें बंद करके बैठे हैं, उनकी आंखें बंद है तो उसके कान भी बंद होंगे. माता जी आप पीछे जाकर के बैठना है, सबसे पहले बैठना है ना, ये बीच वाली माता जी पूरा समय तक आंखें बंद ही है. మోహన్ భాయ్ అనుకోండి चेंज करो. ఇక్కడ ముందుకు ఎవరైనా వచ్చేసేయండి. जागृत होकर के बैठो, क्योंकि इतनी अच्छी क्लास चल रहे हैं, अब फिर आपकी कर्मेंद्रिया फिर भी धोखा दे रही. ये क्या है? जागृत होकर के बैठना. चलो ट्रैफिक कंट्रोल करके फिर आगे की बातें सुनो. हम लोगों ने कल 15 अगस्त मनाया. ये 15 अगस्त किस चीज का यादगार है? वास्तव में स्वराज्य, जब हमारे देश में अंग्रेज घुसे थे तो हमारे नेताओं ने, कुछ पूर्वजों ने क्या किया? प्राणों की बलिदान करके अंग्रेज लोगों को भगाया, भारत को स्वतंत्र बनाया. उसका यादगार ये कल मनाया हम लोग. 15th ఆగస్ట్ అంటే కన్నా విదేశీయులు మన దేశంలో రావటం వల్ల మన పెద్దవాళ్ళందరూ కూడాను వాళ్ళందరినీ తరిమి కొట్టేలాగా అన్నమాట కష్టపడి సాధించారు. అదే స్వతంత్రత అని చెప్పి జరుపుకుంటున్నాం మనం. तो वास्तव में शरीर भी हमारा देश है, इंडिया है, और इस इंडिया की राजधानी कहाँ है? भ्रुकुटी में. जैसे भारत में अलग अलग नवाब थे, बंगाल का नवाब, बिहार का नवाब, सूरत का नवाब. अंग्रेज आए, नवाबों के साथ दोस्ती की और दिल्ली के ऊपर अटैक किया और भारत क्या हो गया? गुलाम हो गया. అలానే ఈ బాడీ అనేది ఇండియా అంటున్నారు. సో ఎట్లయితే నవాబులు వచ్చేసి విదేశీయులు వచ్చేసి రాజ్యం చేసేసారో, గులాములుగా చేసేసుకున్నారు ఇండియన్స్ని, అట్లా ఈ శరీరం మన ఇండియాలో ఏమైపోయింది? ఆత్మరాజు అన్నమాట. ఈ కర్మేంద్రియాలకి వశమైపోవటం వల్ల నవాబులందరూ రావడం, బయట నుంచి మెసేజెస్ రావడం అన్నమాట. దానివల్ల కూలిపోయారు. अंग्रेज आए थे, नवाबों के साथ दोस्ती की, एक एक नवाब के साथ दोस्ती करते करते दिल्ली के ऊपर अटैक किया और भारत गुलाम हो गया. అలానే ఒక్కొక్క నవాబు రావటం వల్ల ఇక్కడ మళ్ళీ నవాబులు ఏం చేశారంటే విదేశీయులతో అలా దోస్తీ చేయడం వల్ల ఏమవుతుంది, అట్లా ఒక్కొక్కటి అనమాట ఢిల్లీ పైన అటాక్ చేశారు. అలా ఒక్కొక్క రాజ్యాన్ని పోగొట్టుకుంటూ వచ్చాము. इसी तरह इस शरीर भी हमारे एक इंडिया है और इसकी राजधानी यहाँ भ्रुकुटी में आत्मा राजा रहता है. लेकिन इस शरीर रूपी इंडिया में कई नवाब है, कान, मुंह, आंग. तो इसी तरह माया रूपी अंग्रेज आता है और इनके साथ दोस्ती करता है. और इसीलिए आज हमारा शरीर रूपी देश गुलाम है. किसे? विकार के अधीन है. इसलिए हमारा और कोई पुरुषार्थ नहीं, इस शरीर रूपी देश में जो विकार रूपी अंग्रेज घुसे उनको भगाना, ये हमारा पुरुषार्थ. ఈ శరీరం అనేది ఇండియా, మరి దీంట్లో మన రాజధాని ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. మరి అయితే
ఈ ఒక్కొక్క కర్మేంద్రియం కూడా నవాబులు అంటున్నారు. ఈ మాయన్న విదేశీయులు వచ్చేసి ఈ నవాబులతో అన్నమాట దోస్తీ చేసేసుకొనేసి ఆ అంటే విదేశీయుల్లాగా చేసేస్తూ వచ్చేసి ఈ కర్మేంద్రియాలన్నీ మాట వినట్లేదు, రాజ్యం కోల్పోతున్నాం మనం. और जिन्होंने अंत तक इन विकारों को नहीं भगाया वो कोई भी जन्म में राजा नहीं बन सकते. 84 जन्म में कोई जन्म में राजा नहीं बन सकता. इसलिए अगर राजा बनना है, हमारे शरीर पे देश में जो विकार पे अंग्रेज घुसे उनको भगाना, ये है पुरुषार्थ. అంతిమం వరకు ఎవరైతే కన్నా ఈ యొక్క విదేశీయులన్న ఈ మాయ విదేశీయులను తరిమి కొట్టారో వారు ఏ జన్మలో కూడా రాజు కాలేరు. 84 జన్మలో ఎప్పుడు రాజు కాలేరు. అందుకని ఇప్పుడు ఈ విదేశీయులని తరిమి కొట్టండి, మాయారూపి విదేశీయులని. ये है सच्ची स्वतंत्रता. ఇదే సత్యమైన స్వతంత్రత. हम अंग्रेजों से तो गुलाम हो गए, लेकिन विकार रूपी अंग्रेज से अधीन हो गए. ఇప్పుడైతే ఈ యొక్క విదేశీయులతో అన్నమాట బ్రిటిష్ నుంచి అయితే మనము దూరం అయిపోయాం, ఫ్రీడమ్ వచ్చేసాం, ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ ఈ మాయ రూపమైన విదేశీయులతో మాత్రం మనం ఇంకా ఫ్రీడమ్ తెచ్చుకోలేదు. अधीन वाला कभी अधिकारी नहीं बन सकता. అధీనంగా ఉన్న వాళ్ళు అధికారిగా ఎప్పుడూ కాలేరు. इसलिए स्वयं पर शासन करो. అందుకని స్వయం పైన శాసనం చేయండి. अनुशासन कहते ना, अनु मतलब आत्मा, शासन मतलब जिन्होंने जिस आत्मा का बॉडी पर शासन है वही प्रकृति पर शासन कर सकता है, व्यक्ति के ऊपर शासन कर सकता है, सबका अधिकारी बन सकता है. इसलिए स्वराज्य अधिकारी बनना. అనుశాసనము అంటే గన అను అంటే ఆత్మ, కాబట్టి ఆత్మ చేయాలన్నమాట ఈ కర్మేంద్రియాల పైన. అలా చేస్తేనే మనకు నిజమైన अनुशासन डिसिप्लिन ఉన్నట్లు అని చెప్పాలి. तो भारत में अंग्रेज घुसे थे, उनको भगाया कैसे, वही नीति आप भी यहाँ अपनाओ. ఇలా అయితే కన్నా వాళ్ళు మన భారతీయులు తరిమి కొట్టడానికి ఏ నీతిని అయితే ఉపయోగించుకున్నారో అక్కడ మీరు కూడా ఇక్కడ కూడా అలానే ఉపయోగించండి. कैसे भगाया, उन्होंने क्या किया, जगह जगह पर सभा लगाई. जालियनवाला बाग, जो पंजाब में जालियनवाला बाग था, वहां कुछ हमारे नेताएं कुछ सभा ले रहे थे, ये अंग्रेज घुसे इसके लिए क्या करें. उस समय किसी चारों तरफ से बंद था, दीवार बड़ी बड़ी थी और एक जगह से वहां गेट था और अंदर बगीचा था, कुआं था, वहां मीटिंग कर रहे थे. जब पता चला अंग्रेज लोगों को, वहां करके उस गेट पर खड़ा होकर के गोलियां मारना शुरू किया. तो काफी सारे मर भी गए, भड़दंग में मच गए, कुछ कुएं में गिर गए. और उससे लोगों के अंदर नफरत पैदा होगी कि ये हमारे अंग्रेज हमारी उन्नति करने के लिए नहीं, हमें लूटने के लिए आए. సో జలియన్ వాలా బాగ్ అని మనం విన్నాం అన్నమాట. అక్కడ పెద్ద కోటలాగా ఉంటే లోపల ఇక బావిలాగా ఉంటే అక్కడ కూర్చొని మన దేశీయులు అన్నమాట చిట్చాట్ చేసుకునేవాళ్ళు. అది చూసి అన్నమాట విదేశీయులు కూడా అన్నమాట గోలీ నడిపించడం వల్ల చాలా మంది చనిపోతే అప్పుడు అర్థమైందంట మన ఇండియన్స్కి వీళ్ళందరూ మన శత్రువులు అని చెప్పేసి. नमक का सत्याग्रह, दांडी यात्रा निकाली, ये सब किसी लिए जनता को जागृत किया. ఇవన్నీ కూడా సత్యాగ్రహం చేశారన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే అందరినీ ప్రజలందరినీ మేల్కొల్పాలి, వీళ్ళు చేసే పద్ధతులన్నీ రాంగ్ అని చెప్పడానికి. मुझे लगता है तब से भारत में गणपति की पूजा करना शुरू किया. गणपति की पूजा किसी लिए किया, ताकि उससे बहाने लोग इकट्ठे हो जाए और स्वतंत्रता के बारे में चर्चा करें. और वो भी शुरुआत पूना में लोकमान्य तिलक ने किया था. సో నాకు తెలిసి అనమాట గణేష్ చతుర్థి కూడా అప్పుడే మొదలయ్యింది అనమాట. ఆ టైంలో అందరూ మనం పోగైపోతాం కదా, సో అప్పుడు చిట్ చాట్ చేసుకోవడానికి మాట్లాడుకోవడానికి అన్ని తెలుస్తుంది అని చెప్పేసి మొదలయ్యింది అంటున్నారు. उसके बाद अखबार तब से चालू किया. ये अखबार लोकमान्य तिलक ने पहला केसरी पेपर चालू किया था पूना में, ताकि जनता को भारत में क्या क्या हो रहा है ये सब जनता को पता चले और जनता जागृत हो जाए. इसलिए अखबार चालू किया, नारे बनाए. పూణేలో కూడా అన్నమాట మొదటగా కేసరి అన్న పేపర్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఇవన్నీ పేపర్లో వేయడం, మెసేజెస్ అన్నీ కూడా చేశారు. అలానే నారాలు కూడా తీయడం కూడా స్టార్ట్ చేశారు. उस समय एक नारा बना था, वंदे मातरम, लेकिन अंग्रेज लोग बोलने नहीं देते वंदे मातरम, क्योंकि उनको तो हिंदी नहीं आती थी. उनको लगता है हमको बोल रहे बांधो और मारो.
वंदे मातरम बोलने नहीं देते थे। तो जनता को जागृत किया, जब जनता जागृत हो गए तो अंग्रेज लोग चले गए। వందే మాత్రం అని మన నారా చేస్తూ ఉంటే విదేశీయులకి తప్పుగా వందే మాత్రం అని ఏదో రాంగ్ అనుకున్నాడు, వాళ్ళు నిందిస్తున్నారు అని చెప్పేసి అని నారా కూడా తీని కూడా చేసేవాళ్ళు అనమాట. అట్లా మెల్లమెల్లగా అనమాట విదేశీయులు తరిమి కొట్టడం స్టార్ట్ చేశారు ఇండియన్స్. तो इसी तरह हमारी जनता को नहीं, ये इंद्रिया हमें भी रोज बैठ करके आधा पौन घंटा रोज क्या करना है, इंद्रियों का दरबार लगाना है। और इंद्रियों से क्या करना है, बातें करनी है। कान से बात करो, आंखों से बात करो। हे मेरे आंखें, जो तुम मोबाइल की गलत चीजें देखते हो तो मेरे ऊपर कितना असर हो रहा है, और माया मेरे ऊपर, हम सब दुखी बने। इसलिए ये आंखें तुम ध्यान रखना, ये कान ध्यान रखना, हर इंद्रियों के अंदर विकारों के प्रति नफरत आ जाए, तब जाकर के विकार भाग जाएंगे। కాబట్టి కర్మేంద్రియాలన్నీ మన ప్రజలు కాబట్టి రోజు కూడాను ఇది చెక్ చేసుకోండి. కళ్ళకి చూసుకోండి అనమాట. కళ్ళు నువ్వు ఎటువంటి సీన్స్ చూడకు మొబైల్లో అని చెప్పేసి ఒక్కొక్క ఇంద్రియానికి మీరు శాసిస్తూ చెక్ చేసుకుంటూ ఉండండి. लेकिन होता क्या है, आज आत्मा चाहते कि माया गो गया, कान का था और क्या हुआ, इधर से आ जाओ। కానీ అనుకుంటాము, కానీ ఈ రోజులలో ఏమైపోతా ఉంది, మాయకి మనం అంతా వశమైపోయి ఎలా చేస్తే అలా అంటే ఎలా నడిపిస్తుంటే మాయ అలా నడుచుకుంటా ఉన్నాం. आप कितना दिन भी ज्ञान में चलो, अगर इंद्रिया माया से मिले आपके अंदर कोई बदलाव नहीं आएगा, और भी दो संगम युग में जिंदा रखेंगे, कोई परिवर्तन नहीं आने वाला। इसीलिए स्वराज्य अधिकारी बनने की जरूरत है। ఎంత మన జ్ఞానం నడుస్తున్నా కూడా అన్నమాట మనం కానీ ఇంద్రియాలను నడిపించట్లేదంటే మాత్రము, మాయకు వశమయ్యామంటే మాత్రము ఎన్ని సంగమ యుగాలు వచ్చినా కూడా మనలో మార్పు రాదు, మనం అధికారులు కూడా కాలేము. इसलिए स्वराज्य अधिकारी बनने की जरूरत है। जो स्वराज्य अधिकारी वही भविष्य का विश्व राज्य अधिकारी। बाबा ने राजा बनाने के लिए ये फार्मूला दिया है। బాబా మనకి ఫార్ములా ఇచ్చారన్నమాట. మన విశ్వరాజ్య అధికారి అవ్వాలంటే స్వరాజ్య అధికారి తప్పకుండా అవ్వాలి. जैसे प्रधानमंत्री दिल्ली में शांति में कब बैठेंगे, जब उसके पार्टी के सारे लोग अपनी ड्यूटी एक्यूरेट करते हैं। एक ने गलत काम किया, उनकी आंखें खुल जाएगी, पिट जाएगी, नींद पिट जाएंगी। इसी तरह आज आत्मा ब्रुकुटी में शांति में तब बैठते हैं जब हर इंद्रिय अपनी ड्यूटी एक्यूरेट करता है। ప్రైమ్ మినిస్టర్ శాంతికి ఎప్పుడు కూర్చుంటాడు అంటే తన కింద ఉన్న మినిస్టర్స్ అందరు కూడా కరెక్ట్గా వర్క్ చేస్తేనే కూర్చోగలుగుతాడు. అలానే మన ఆత్మ కూడా అనమాట శాంతిగా ఎప్పుడు ఉంటుంది అంటే ఈ కర్మేంద్రియాలైన మినిస్టర్స్ కూడా కరెక్ట్గా నడుచుకుంటేనే. इसलिए हमें रोज इसकी निगरानी रखनी है। मेरी आंखों ने सारा दिन क्या देखा, मेरे कान ने सारा दिन क्या सुना, मेरे मुख ने सारा दिन क्या बोला। लेकिन आज हमारा इसके तरफ ध्यान नहीं है, और इसलिए आज हमारे जीवन में प्रॉब्लम है, समस्या है। కాబట్టి మనకి ధ్యానం అంతా లేదన్నమాట. మన కర్మేంద్రియాల పైన మన కళ్ళు ఏం చేస్తున్నాయి, మన చెవులు ఏం చేస్తున్నాయి, ఏం వింటున్నాయి అని చెప్పి అది లేకపోవడం వల్లనే మన జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి ఇదే మూలము అంటున్నారు. समझो प्रधानमंत्री को किसी ने गाली देने वाला पत्र लिखा, वो पत्र कहां जाता है, उसके पीए के पास। पीए पढ़ेगा, कहेंगे क्या फालतू आदमी लिखता है, इतना बेचारा 75 वर्ष बुजुर्ग होते हुए भी इतनी मेहनत करा, फिर भी उसके लिए फाड़ के फेंक देगा, उसके तक नहीं पहुंचाएगा। उसका पीए उसका हितैषी। కాబట్టి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి ఎవరైనా రాశారు ఏంటి నువ్వు తప్పులు చేస్తున్నావు అని ఏదైనా రాంగ్గా రాసామనుకోండి, మనము అది ఆ లెటర్ ఎవరికి వెళ్తుంది, పిఏకి వెళ్తుంది. ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా వెళ్ళదు కదా. ఆ పిఏ చూసి 75 years ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎంత బాగా సేవ చేస్తుంటే ఇదేంటి ఫాల్తూ మాటలు రాశాడని చెప్పి ఆ పిఏ లెటర్ చింపేస్తాడు, ఆయన వరకు చేరుకోదు కదా మ్యాటర్. इसी तरह हमें कोई गाली देता है तो हमारा पीए कौन है, कान। कान फटाफट आत्मा तक पहुंचा था, हमको गाली दी, मुख डिस्टर्ब हो गया, मन डिस्टर्ब हो गया, सारी इंद्रिय डिस्टर्ब। और सवेरे की 4 पेज की मुरली सुनी थी, वो कान नहीं बोलता है आज बाबा ने ऐसा बोला, उसको निकाल लेता है, माना कान मेरा हितैषी नहीं है। ఇప్పుడు మనకు కూడా ఎట్లా ఉంది, బాబా ఎంత మంచి 4 pages మురళి చెప్పారు, మరి మన చెవులన్నీ ఏం చేస్తున్నాయి, బాబా ఇంత గొప్పగా చెప్పాడని అలా స్వీకరించాలి కదా. మన చెవులే పిఏ అంట మనకి, ఆత్మరూపి మినిస్టర్కి అనమాట, ప్రైమ్ మినిస్టర్కి మన చెవులు పిఏ. అలా అని కాకుండా ఎవరో మాటలు చెప్తే కన్నా ఆ పిఏ ఏం చేస్తుంది, ఆ మాటల గురించి చింతన చేస్తూ ఉంది, ఆత్మకు చేరుస్తుంది ఆ మాటల్ని. బాబా మురళి మాటలు మాత్రం చేర్చట్లేదు ఆత్మ వరకు పూర్తిగా.
अगर आपकी इंद्रिय आपकी हिस्से ऐसी नहीं है, आपके अंदर कोई परिवर्तन नहीं होगा, आप विकार जीत नहीं बन सकते, माया जीत नहीं बन सकते। మన చెవులు అన్నమాట మన హితేషి మంచి కోరేవారుగా కాకపోతే మాత్రం మన చెవులు కళ్ళు కానీ అంతవరకు మనం అధికారిగా కాలేము. लेकिन ये इंद्रिया हमारे हितैषी क्यों नहीं है? क्योंकि हम कभी उनसे बातें नहीं करते। మన ఇంద్రియాలు మన మంచి హితైషిగా ఎందుకు కావు అంటే కనుక మనం ఎప్పుడు కర్మేంద్రియాలతో మాట్లాడలేదు. एक राजे की निशानी हम जब देखते थे, दादी प्रकाशमणि जब मधुवन में रहती थी, तो दादी क्या करती थी, कहीं भी जब जाना होता था दादी को बाहर, तो दादी क्या करती थी, सभी निवासियों को बुलाती थी, देखो मैं बाहर जाने वाली हूँ, आज आप सभी शाम को आना। तो सभी निवासियों को बुला करके सबसे बोलती थी, देखो ये भंडारे वाले कितनी मेहनत करते, या कपड़े सोने वाले कितनी मेहनत करते, ये सिक्योरिटी वाले कितनी मेहनत, सबकी महिमा करते थे। आप सभी एक एक इस यज्ञ के ईटे हो। तो इस तरह से मेहनत बहुत महिमा करके सबको टोली खिला करके फिर दादी जाती थी बाहर। సో నిజంగా అధికారి అని అంటే కన్నా అధికారి ఎవరు అంటే ప్రకాశ్మణి దాది ఉన్నారు. సాయంకాలం ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే కన్నా మధువన్ నుండి మధువన్ వాసులందరినీ పోగు చేసుకొని ప్రతి ఒక్క గ్రూప్తో మాట్లాడేవారు. కిచెన్ వాళ్ళతో కానీ ధోబీఘాట్ వాళ్ళతో కానీ మీరు బాగా సేవ हमें भी क्या करना है? दादी प्यार करती थी। अगर दादी कोई पूछती नहीं, इतना मेहनत करते तो भी अपने मस्त रहती, तो सब लोगों को लगता है दादी क्या है, हम तो इतना मेहनत करते तो भी। तो दादी सभी को प्यार करती, इसलिए सब एकदम मस्त होकर के सेवा करते थे। इसी तरह आज हमारी इंद्रियां दिन रात हमें कितनी मेहनत कर रहे हैं। आज अगर आप सोते हैं लेकिन आपकी इंद्रिय आपको मदद कर रहे हैं। देखो आज हार्ट 24 घंटा आपकी सेवा करने में लगे, वो 5 मिनट के लिए रेस्ट में जाएगा तो आपका नाम सत्य हो जाएगा। आज हार्ट कितना मदद कर रहे हैं, कान कितना मदद कर रहे हैं, लेकिन कभी हम उनसे प्यार करते हैं? हे कान तुम धन्यवाद, मुझे तो कान बहुत मिले लेकिन तुम कितना मेहनत करते हो, थैंक यू। कभी प्यार करते हैं? कभी मुख को प्यार करते हैं? तो इसीलिए इंद्रिया कहते हैं ये राजा है क्या कभी हमको कभी प्यार ही नहीं करता, कभी पूछता भी नहीं, गुड मॉर्निंग बोलता नहीं, कभी कुछ बोलता नहीं। इसीलिए इंद्रिया आपके वश में नहीं है, वो माया से मिलती है, ये कारण है और कुछ नहीं। సో దాది అయితే చాలా ప్రేమగా అందరు డిపార్ట్మెంట్తో మాట్లాడేవారు. అంత శ్రమ పడుతున్నారు కాబట్టి దాది మాట్లాడుతుంటే ఇంకా ఎక్కువ ప్రేమగా సేవ చేసేవాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్. అలానే మనం మరి మన కర్మేంద్రియాలతో ప్రేమగా మాట్లాడుతున్నామా? ఇంత నాకు సహకరించావు, కాళ్ళు కానీ చెవులు కానీ కళ్ళు కానీ ఇంత ఓపికగా నన్ను విని అంటే ఇంత ఇంత కూర్చోబెట్టేసేపు మురళిలో అని కానీ ఒక కర్మేంద్రియాన్ని ప్రేమ చేయండి బాగా మరైతే. इसलिए इंद्रियों के साथ हमें बहुत, जैसे लॉकडाउन में क्या हुआ, लॉकडाउन में सबको कहा कि तुमको बाहर नहीं जाना, घर में रहना तो सेफ रहोगे। इसी तरह ये संगम युग भी लॉकडाउन है, हमें अपने घर में रहना है और इनके साथ प्यार से रहो। और जब इनको ठीक ठाक रहेंगे तब जाकर के आप विश्व के राजा बन सकते हैं। अगर स्वयं से हारेंगे तो आप दुनिया से हार गए। इसीलिए स्वयं के ऊपर जीत प्राप्त करना। కరోనాలో మనం ఇంట్లోనే కూర్చున్నాం బయటకు వెళ్ళకుండా అన్నమాట. ఈ సంఘం యుగం అంటే आवाज ही नहीं आ रही आपका, बिल्कुल आवाज स्लो डाउन। సో మనకి ऐसा थोड़ा तेज आवाज चाहिए। तो కాబట్టి సంఘం యుగం అంటేనే కరోనా సమయం అన్నమాట. మనం అందరం अब ठीक है, మన లోపల మనం కూర్చోవాలి, ఆంతరికంగా మనం కూర్చోవాలి, మన లోపల మనం కూర్చోవాలి అన్నమాట. అలా చూసుకోవాలి స్వయాన్ని, అప్పుడే మనం రాజ్యాధికారిగా కూడా అవ్వగలుగుతాము. क्योंकि कान अंदर तक वो आवाज जाएगा तो रिकॉर्डिंग हो जाएगा, नहीं तो इसीलिए आज इंद्रिया हमें इंद्रिया क्यों मिली है? क्योंकि हमारी रक्षा करने के लिए, आत्मा की रक्षा करने के लिए इंद्रिया मिले, लेकिन रक्षक ही भक्षक बने। ఇంద్రియాలు మనకి ఆత్మ యొక్క రక్షకులుగా లభించాయి, కానీ కర్మేంద్రియాలు ఏమైపోతాయి? రక్షకులు భక్షకులుగా అయిపోయాయి. अब किसी का बॉडी गार्ड ही उसी को गोलियां मारी तो हालत क्या हो जाएगी? బాడీ గార్డే మనకి
అదే గోలీ వేసాడంటే ఏమైపోతుంది? आज देश की रक्षा करने के लिए जिसको रखा हुआ है वही भक्षक हो जाए, देश की हालत क्या हो? దేశాన్ని రక్షించే గాడ్స్ అన్నమాట, పోలీస్ ఆఫీసర్సే భక్షకులుగా అయిపోతే ఈ ప్రపంచం యొక్క హాలత్ ఏమైపోతుంది, పరిస్థితి ఏమవుతుంది? आज हमने कान को क्यों रखा है? आत्मा की रक्षा करने के लिए। और कान को कहा, समझो पाकिस्तान के बॉर्डर पर कोई सैनिक रहता है और कोई आतंकवादी आता है, कहता है 500 के नोटा का बोरा लो, मुझे अंदर छोड़ो। उसको अगर लालच में आ जाए और इतना बोरा मैं जिंदगी में कभी सर्विस करूंगा, इतना नहीं मिलेगा, दो और जाओ, वो आकर के कितने लोगों को मारेगा? इसीलिए उस सैनिक को नोट प्रेमी नहीं, देश प्रेमी बनने की जरूरत है। కాబట్టి మనకి బార్డర్లో అన్నమాట మన సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ పాకిస్తాన్ నుంచి వచ్చేసి ఇంత బ్యాగ్ అంతా 500 నోట్ల బ్యాగ్ నీకు ఇచ్చేస్తాను, నన్ను లోపలికి పోనీ అనేసి ఒకవేళ వదిలేశాడంటే కన్నా ఆ సైనికుడు ఆ వ్యక్తి వచ్చేసి ఎంతమంది చంపేస్తాడో కదా ఇండియాలో. కాబట్టి అక్కడ ఉన్న బార్డర్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మాట ధనం ప్రేమికులు కాదన్నమాట, దేశ ప్రేమికులుగా ఉండాలి. इसी तरह आज हमने विश्वास के साथ कान को बॉर्डर पर रखा है, लेकिन कान माया से मिला हुआ है। खाता है किसका? आत्मा का खाता है और माया से मिला हुआ है। पर चिंतन सुनता है, व्यर्थ बातें सुनता है, और इसीलिए आज हमारे जीवन में विघ्न है, समस्या है। इसीलिए रोज दरबार लगा दो और इससे बातें करो। కాబట్టి మనం కూడా అన్నమాట ప్రేమికులుగా అయిపోవాలి. మన చెవులు ఏం చేస్తున్నాయి అంటే మనకి అంటే మనం చూసుకోవాలి, ఆత్మను చూసుకోవాలి. కానీ ఈ మాయకి వశం అయిపోయి పరిచిందన మాటలు వినడము, దానికి ఎంకరేజ్ చేయడము చేస్తున్నాయి చెవులు. కాబట్టి అలా చేయకూడదు. कोई भी इंद्रिया श्रीमत के खिलाफ जाते हैं, उसको शिक्षा देना, सावधान करना, अन्यथा उसको सजा देना, वो है राजा। కాబట్టి విరుద్ధంగా మనం వెళ్తున్నామంటే కర్మేంద్రియాలు శ్రీమతాన్ని ఇవ్వండి, దానికి అనుసారంగా నడిపించే విధంగా మార్చుకోండి. कमजोर राजा मत बनो। कमजोर अर्थात सामने से कोई व्यक्ति आता है और उसको मन कहता है ये बेकार है, इन्होंने हमारे लिए बहुत धोखा दिया, ऐसा है वैसा है, तुरंत मन से बात करो। ये मन जिसको भगवान कहता है मीठे बच्चे, और तुम उसके लिए बेकार सोच रहे, खबरदार अगर तुमने मेरे आत्मा भाई के लिए ऐसा सोचा तो ये सशक्त राजा। బలహీన రాజుగా ఎప్పుడు కాకండి. హే ఆత్మ, హే మన్, ఒకసారి నువ్వు ఆలోచించు. బాబా ఏమో ఇంత గొప్పగా పొగుడుతున్నాడు ఆ బాబా బిడ్డని, నువ్వేమో ఆ వ్యక్తిలో తప్పులు చూస్తా ఉన్నావు, తప్పులు ఆలోచిస్తా ఉన్నావు, చాలా తప్పు అని చెప్పండి మనసుకి. तो रोज हमें अपना दरबार, तो हम दरबार कैसे लगाए इसके बारे में थोड़ा चर्चा करते। దర్బార్ ఎలా చేయాలి అనేది చర్చిస్తాం ఇప్పుడు కొంచెం. शिव बाबा हमें दोस्त के रूप में मिला हुआ है। वो दोस्त देखता है कि मेरा दोस्त इतना कंगाल हो गया, ऐसा हो गया, तो वो कहता है कोई बात नहीं, दोबारा मैं राज्य देने के लिए तुमको सहयोग करूंगा, मदद करूंगा, लेकिन तुम मेरे पास अमृत वेला आओ, मैं तुम्हें ताकत दूंगा, बल दूंगा और ट्रेनिंग दूंगा, तो जिससे तुम दुश्मन के ऊपर जीत प्राप्त करोगे। శివబాబా మనకి ఫ్రెండ్ అన్నమాట. ఫ్రెండ్ చెప్తున్నాడు, సరే నీ రాజ్యాధికారం పోగొట్టుకున్నావు, నేను నీకు చాలా సహయోగం చేస్తాను నువ్వు మళ్ళీ అధికారిగా అవ్వడానికి, అందుకే అమృత వేళ లేవు, లేచి నాతో సమయం గడుపు, నిన్ను నేను మారుస్తాను అంటున్నాను. तो रोज अमृत वेला क्या करना है? अपने दोस्त के पास जाओ और उसके पास जाकर के उसे शक्ति लो, बल लो, और उसके बाद अमृत वेला करके शरीर में आओ और शरीर में आकर के सभी इंद्रियों से गुड मॉर्निंग बोलो। కాబట్టి రోజు కూడా అన్నమాట ఈ కర్మేంద్రియాలు అమృత వేళ అన్నమాట శివబాబా దగ్గరికి వెళ్ళండి, బాబాతో మంచి గుడ్ మార్నింగ్ చెప్పండి, మాట్లాడండి, శక్తి తీసుకోండి, గుణాలు తీసుకోండి, అలా ఈ కర్మేంద్రియాలను కూడా నడిపించండి. अब हम कर्मेंद्रियों से कैसे बातें करना, सब ध्यान से सुन रहे हैं, सब सावधान है। किसी किसी की कर्मेंद्रिय धोखा दे रहे। ఎవరికైనా నిద్ర అనిపిస్తుందో వాటర్ తాగి కూర్చోండి, అలర్ట్ గా కూర్చుందాము. మనకి ఎప్పుడు అటెన్షన్ లేని పాయింట్. शास्त्रों में इसके गायन बनते हैं पूरा, जो भी आप गलतियां करते हैं, धृतराष्ट्र को अंधा दिखाते हैं। क्यों? जब एक ऋषि आया था, वो दृष्टि दे रहा था, उस समय उसके माँ ने क्या क्या आंखें बंद कर दी, कहा कि बच्चा तो पैदा होगा लेकिन अंधा होगा। ధృతరాష్ట్రుడికి ఎందుకు కళ్ళు లేవు అంటే కన్నా వాళ్ళ అమ్మగారు అన్నమాట
ఒక ఋషి వచ్చినప్పుడు ఉంటే అప్పుడు ఆ బిడ్డ కళ్ళు మూసిందంట ఆ తల్లి. అందుకని అట్లా బిడ్డ పుడతాడు కానీ నీకు గుడ్డిగా పుడతాడు బిడ్డ అని చెప్పాడంట ఋషి. नहीं कहा कि और एक चांस दो, आज की संबंध है। फिर बाद में दोबारा फिर वो बोला कि तुमने आंखें बंद नहीं करना, तो उसने क्या किया, आंखें बंद नहीं की, लेकिन जब दृष्टि दे रहे थे उस समय घबरा गई, ताकि बच्चा तो पैदा होगा लेकिन कमजोर। కాబట్టి మళ్ళీ దృష్టి ఇస్తూ ఉంటే ఆ ఋషి అన్నమాట వాళ్ళ తల్లి ధృతరాష్ట్రుడి తల్లి అన్నమాట. చూస్తూ చూస్తూ ఏమైపోయిందంటే కనుక కళ్ళు మూయలేదు కానీ తను కొంచెం గాబరా పడి భయపడిపోయింది అన్నమాట. అందుకనే ఈ బిడ్డ బలహీనంగా పుడతాడు అని फिर कहा చెప్పాడు. कि नहीं नहीं और एक बार चांस दो, तो उसने क्या किया, वो तो दासी को भेज दिया, कहा कि बच्चा तो पैदा होगा लेकिन दासी पुत्र होगा। మళ్ళీ ఇద్దరు పుత్రుల్ని పంపిస్తే కన్నా ఏమని చెప్పారు, మళ్ళీ అట్లా దాసి పుత్రుల్ని పంపిస్తే అట్లనే మళ్ళీ దాసులుగా అయిపోతారు అని विदुर पैदा చెప్పేశారు. हुआ। విదురుడు పుట్టాడు కదా. जो कमजोर है, जो घबरा गई उस समय पांडु का जन्म हुआ था, और जो आंखें बंद की धृतराष्ट्र का जन्म हुआ। तो ये सारी बातें संगम युग की यादगार है। ఇవన్నీ ధృతరాష్ట్రుడు పుట్టడం కానీ అదే విదురుడు పుట్టడం కానీ అన్నమాట ఈ సంగమయుగం యొక్క చిహ్నాలు ఇవన్నీ కూడా. इसी तरह बाबा अब ये सृष्टि में परिवर्तन होने वाला है, खत्म होने वाला है, तो बाबा परम धाम से आता है और उस समय क्या करता है, जब योग में दृष्टि देता है उस समय हम क्या करते हैं, आंखें बंद करते हैं। आंखें बंद करेंगे तो कैसे बनेगा, अंधे अंधे मतलब आंखों से अंधे नहीं, पता है कि रॉन्ग है, पता है कि नहीं करना चाहिए तो भी कर रहे, इंद्रियों के अधीन है, इसको कहेंगे धृतराष्ट्र। కాబట్టి అమృత వేళ బాబా వస్తారు, దృష్టి ఇస్తూ ఉంటారు. మనం కళ్ళు మూసుకున్నాం అనుకోండి మనం కూడా అలా గుడ్డిగా అయిపోతాం. గుడ్డిగా అవడం అంటే కళ్ళు లేకపోవడం కాదు కానీ మనం అన్నమాట రాంగ్ ఏంటని పరిశీలించలేకపోతాము అంటున్నారు. और कई तो दृष्टि लेते हैं लेकिन कमजोर अवस्था उनकी कमजोर है। దృష్టి తీసుకుంటూ అన్నమాట అవస్థ కూడా బలహీనంగా ఉంటుంది కొంతమందిది. कई तो दृष्टि लेते हैं लेकिन इंद्रियों के अधीन है, जो इंद्रियों के अधीन है उसको कहेंगे ज्ञान में होशियार है, योग में होशियार है, ज्ञान में होशियार है लेकिन इंद्रियों के अधीन है, वो है विदुर, विद्वान है लेकिन है दासी। కాబట్టి యోగము జ్ఞానంలో మంచిగా ఉన్నాం కానీ ఇంద్రియాలకు అధీనంగా ఉన్నాం అనుకోండి వాళ్ళే విదురుడు అని చెప్తున్నారు, అలా అవుతారు అని. దాసీపుత్రుడు. ये सारी बातें इसलिए आप आंखें बंद भी नहीं करनी, बिल्कुल एक एक चीज को ध्यान से सुनना है। అందుకే మీరు కూడా ఒక్కొక్క విషయాన్ని ధ్యానంగా వినండి, కళ్ళు కూడా ముయ్యకండి. जो भी आप कुछ गलतियां करते सारी शास्त्रों में यादगार बनते, इसलिए बिल्कुल आंखें खोल करके बैठना है, सावधान हो। आज आंखों को हमने रात को ड्यूटी दी, रेस्ट के लिए रेस्ट दिया, और जैसे यहाँ योग में बैठेंगे, मुरली क्लास में बैठेंगे, बंद हो जाएंगे। ये क्या है, ड्यूटी के समय धोखा दे रहे, मना है, ये आपका ये ठीक नहीं है। రాత్రి ఏమో మంచి డ్యూటీ ఇచ్చాము, కళ్ళకి మంచి నిద్రపోయాయి కదా, డ్యూటీ సరిగా చేయలేదండి కళ్ళు, ఇప్పుడు ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు, ఆ మోసం చేస్తా ఉన్నాయి కళ్ళు మనకి అంటున్నారు. इसलिए एक एक इंद्रियों पर हमारा शासन, हर इंद्रिया, और हमारे दुखों का कारण ही कोई ना कोई इंद्रिया हमको धोखा देते हैं। ఒక్కొక్క ఇంద్రియం అన్నమాట మన మోసం, అంటే మన శాసనం చేయకపోతే గన మన ఇంద్రియాలు ఒక్కొక్కటి మనీ చీటింగ్ చేస్తూ వస్తాయి. कई कहते सतयुग कब आएगा, कृष्ण जन्म कब लेगा, अभी आज है ना कृष्ण जन्माष्टमी, कई लोग ऐसे भी क्वेश्चन करते हैं कितना साल बाकी है, सतयुग कृष्ण तब जब, इसके बारे में आप सोचो नहीं, पहले सतयुग आपने शरीर में बनाओ। కాబట్టి కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుగుతుంది, సత్యుగం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కలియుగం అంతమవుతుందని కానీ ఇవన్నీ విషయాలు పోకండి, ఇవన్నీ కూడాను అంటున్నారు. सतयुग का कारण क्या है, एक धर्म, एक राज्य, एक भाषा, एक कुल, एक मत। तो क्या शरीर में एक आत्मा का शासन रहता है या कभी माया का भी शासन रहता है? जब यहाँ ही एक धर्म, एक राज्य नहीं बनाया तो बाहर सतयुग कैसा आएगा? కాబట్టి ఈ లోపల మీ శరీరం లోపల సత్యుగాన్ని ముందు తీసుకురండి, అన్ని కర్మేంద్రియాలు కూడా మంచి కరెక్ట్గా నడవాలి అని చెప్తారు. ఒకటే మతము,
ఒకటే సంకల్పంతో నడవాలి అన్ని కర్మేంద్రియాలు. సత్యుగాని ముందు బాడీలో తీసుకురండి. इसलिए पहले स्वराज्य अधिकारी बनो। అందుకే ముందుగా స్వరాజ్యాధికారిగా కండి. जब तक स्वराज्य अधिकारी नहीं है, एक आत्मा का शासन, एक सब एक मत होकर के रहे सारी इंद्रियां, अखंड भारत जिसको कहते हैं, अखंड भारत तब बनेगा जब, ऐसा नहीं कि आप नहीं करेंगे तो नहीं आएंगे, आप उस दुनिया में जाएंगे। इसलिए अगर उस दुनिया में जाते हैं तो एक आत्मा का शासन इसके ऊपर चाहिए, चेहरे पर सभी आत्मा को रिगार्ड और रिस्पेक्ट देना चाहिए। అఖండ భారతం అంటాము, అట్లనే అన్నమాట ఈ కర్మేంద్రియాలన్నీ కూడా అన్నమాట ఒకటే మతంపై నడవాలి, అట్లాంటి శాసనం నడిపించాలి మీరు అంటున్నారు. इसलिए स्वराज्य अधिकारी स्थिति भी बहुत मन, इसलिए भक्ति अलग है और ये ज्ञान बिल्कुल अलग है। స్వరాజ్యాధికారి స్థితి మనకి కావాలన్నమాట, భక్తి వేరు, జ్ఞానం పూర్తిగా వేరు. भक्ति मार्ग में केवल जा करके ताल बजा करके आए और जैसे कोई परिवर्तन नहीं, लेकिन यहाँ हमें परिवर्तन करना है, हमारा हर इंद्रियों पर शासन, तब हमारे जीवन में गुण और शक्तियां दिखाई पड़ेगी। కాబట్టి భక్తిలో అయితే అన్ని చేస్తూ వచ్చాం కర్మకాండాలంతా కూడా, అట్లా కాదనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నా ప్రతి ఒక్కటి పర్టికులర్గా చెయ్యాలి, శాసించాలన్నమాట కర్మేంద్రియాలని, అప్పుడే సాధిస్తాం ఏదైనా. तो हम कैसे एक एक इंद्रियों पर शासन करना है, दरबार लगाना है। सबसे पहले बात करूं कान से। ముందుగా చెవులతో మాట్లాడండి. దర్బార్ ఎలా నడిపించాలంటే ఫస్ట్ నోట్ చేసుకోండి అందరూ, చెవులతో మాట్లాడాలంటున్నారు. कान से बात करो। कितना बजे? वो भी 4:45 बजे, अमृत वेला करने के बाद। अमृत वेला के समय नहीं करना है, अमृत वेला ऊपर जाकर के बाबा से रूढ़वान करके जागृत होकर के बिल्कुल एक्टिव होकर के अमृत वेला करके आना, और आने के बाद सभी कर्मेंद्र को गुड मॉर्निंग बोलना, एक एक इंद्रियों से बातें करना। 4:45 తర్వాత అన్నమాట ఈ దర్బార్ నడిపించాలంటున్నారు. ఒక్కొక్క ఇంద్రియంతో అప్పుడు మాట్లాడండి. तो सबसे पहले बात करना है कान से। हे मेरे कान, तुम मेरे इस राज्य के शान हो, अगर तुम ना होते मैं ईश्वरी मावों के दूसरों को कैसे सुनाता, इसलिए हे कान तुम्हारा बहुत बहुत धन्यवाद। కాబట్టి చెవుతో ఇట్లా మాట్లాడండి, నీ చాలా ధన్యవాదాలు, నువ్వు లేకపోతే నేను ఈ జ్ఞానం వినలేను, వేరే వాళ్ళకి ఇంత గొప్ప జ్ఞానాన్ని కూడా ఈశ్వరీయ జ్ఞానాన్ని వినిపించలేను కదా అని పొగడండి మీ చెవులని. और कान से बात करो, मेरा तुम्हारे पर बहुत विश्वास है, इसलिए मैंने तुमको बॉर्डर पर रखा है। कान का है बॉर्डर पर, लेकिन मैंने तुमको बॉर्डर पर रखा है। लेकिन आज मैं अपने दोस्त के पास शिव बाबा के पास गया था, शिव बाबा ने तुम्हारे लिए कुछ इशारे दिए। కాబట్టి ఏ కాన్ అనేసి బాగా మాట్లాడండి అనమాట. నువ్వు నా షాన్ అనమాట, నేను బార్డర్లో పెట్టాను, మరైతే నీ వల్లే నాకు గౌరవము అన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి ప్రేమగా మాట్లాడండి. ఈరోజు నేను శివబాబా దగ్గరికి వెళ్ళాను, నీ గురించి చెప్పారు. और मेरा दोस्त मेरे लिए ऐसा वैसा नहीं बोलता, वो मेरा हितैषी है, इसलिए हे कान, तुम मेरा खाते हो, मेरे राज्य में रहते हो और मुझे धोखा देते हो। क्योंकि कान क्यों जिंदा है? क्योंकि आत्मा के लिए जो कान क्या करता है, आत्मा ने कमाया हुआ खून सप्लाई होता है, उसका खाता है। और धोखा किसको दे रहे? आत्मा को धोखा दे रहे, जिसके थाली में खा रहा है उसको छेद कर रहे। కాబట్టి ఏ చెవులా, నేను పెట్టే తింటున్నావు, అన్ని చేస్తున్నావు, మరి నాకే నువ్వు మోసం చేస్తావా? చేయకూడదు కదా, ద్రోహం చేయకూడదు కదా అని చెవులతో మాట్లాడండి. इसलिए कान आज तक जो हुआ कोई बात नहीं, लेकिन आज से तुम्हें कोई भी प्रकार की विरत बातें, परचिंतन की बातें, निगेटिव बातें नहीं सुननी। अगर सुनेगा मैं तुमको सजा दूंगा, और ये भी नहीं समझना कि मुझे कुछ पता नहीं चलता है। ఏ చెవు నువ్వు కానీ ఇప్పటి వరకు ఏం చేసావు వదిలేసే దాని గురించి. ఇప్పటి నుంచి అన్నమాట నెగిటివ్ మాటలు ఏ మాత్రం నువ్వు వినకూడదు, నువ్వు విన్నావా అంటే మాత్రం నీకు శిక్షిస్తాను. मुझे ये भी नहीं समझना, मुझे कुछ पता नहीं चलता, क्योंकि मैं शरीर रूपी किले के चारों तरफ से सीसी कैमरे का प्रबंध किया। ఇలా అనుకోకు, నువ్వు ఏదో వింటున్నా నాకే తెలియదు అనుకోకు. ఈ శరీరం అంతా చుట్టూ అన్నమాట సీసీ కెమెరాస్ ఉన్నాయి. आजकल लगाते ना, ऑफिस में लगाते हैं, घरों में लगाते हैं, सभी तरफ क्या लगाते हैं? सीसी कैमरा लगाते हैं। तो हमारे सीसी कैमरा कौन सा? थर्ड आई, तीसरा नेत्र, सबका खुला है ना। మన సీసీ కెమెరా మూడవ నేత్రం అంటున్నారు, కాబట్టి ఓపెన్ ఉందా అందరిది? కాబట్టి చెవులకు కూడా చెప్పు, సీసీ కెమెరా చూస్తా ఉంది. रॉन्ग कैसा पता है?
अगर मुझे कुछ ऐसी बेरत बातें सुननी पता चलेगी सीसी कैमरे में, तुमको सजा दूंगा। కాబట్టి సీసీ కెమెరాలో నేను చూశాను ఏదో చెడు మాటలు వింటున్నావని, అప్పుడు నీకు శిక్షిస్తాను నేను అని చెప్పండి చెవులకి. आगे चलो मुख के पास। తర్వాత నెక్స్ట్ అన్నమాట నోటితో మాట్లాడాలి. हे मेरे मुख, तुम भी मेरे इस राज्य के शान हो। अगर तुम ना होते मैं ईश्वरी मावा के दूसरों को कैसे सुनाता। तुम्हारे कारण मुझे बहुत दुआएं मिलती है, इसलिए थैंक्स आपका। నోటితో కూడా అట్లా మాట్లాడండి. నువ్వు నా యొక్క గౌరవము ముఖమా, ఎందుకంటే కన్నా భగవంతుడి వాక్యాలు అన్నమాట నేను వేరే వాళ్ళకి వినిపించడానికి నువ్వు ఆధారం అవుతున్నావు అని. लेकिन कभी कभी तुम किसी का अपमान करते हो, पर चिंतन करते हो, जिससे मेरा आत्मा भाई मेरे से रुक जाता है, मुझे बदुआएं देता है, मेरे समझ बिगाड़ते हैं। क्या हे मुख मैंने तुमको इसीलिए रखा? अगर तुम कोई ऐसा काम करेगा, आज रात को सोते समय में चेक करूंगा, तुमको सजा मिलेगी। నీకు మంచిగా నేను చూసుకుంటా ఉన్నాను, నువ్వు మళ్ళీ పరిచింతన మాటలు మాట్లాడము అలా చేస్తున్నావు ఏమన్నా, నేను రాత్రి ఒకసారి చెక్ చేసుకుంటాను, నువ్వు కూడా మాట్లాడావంటే మాత్రం ఇలా రాత్రి శిక్షిస్తాను నీకు అని మాట్లాడండి నోటితో. आगे चलो आंखों के पास है आंखें। मुझे 84 जन्म में बहुत आंखें मिली, लेकिन तुम्हारे जैसे भाग्य चले आंखें कोई नहीं मिली, क्योंकि तुम्हारे द्वारा मैंने सत्यम शिवम सुंदरम को देखा है ना माउंट आबू में। जिसको देखने के लिए दुनिया की आंखें तरस रही, घंटों से तरस रहे, युगों से तरस रहे, साक्षात्कार करने के लिए तरस रहे, और तुमने इस प्रभु को साक्षात देखा है, बोलते हुए देखा, खाते हुए देखा, मुस्कुराते हुए देखा, चलते हुए देखा। तो क्या प्रभु को देखने में तुम्हारा पेट नहीं भरा? तुम इस संसार की गंदी बातें, विरत बातें क्यों देखते हो? अगर देखेगा मैं तुमको रात को सोते समय चेक करूंगा, और गड़बड़ करेगा सजा मिलेगी। కళ్ళతో మాట్లాడండి. మరి అట్లా మంచిగా నువ్వు చాలా నాకు 84 కళ్ళు లభించాయి, కానీ నీలాంటి భాగ్యశాలి కళ్ళు లేనే లేవు. ఎందుకంటే స్వయంగా భగవంతుడు ఏం చేస్తున్న ప్రతి కర్మని సాక్షాత్గా ఈ కళ్ళతో చూస్తూ ఉన్నావు. మరి ఇంత గొప్పగా నేను చేస్తూ ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ పరిచింతన మాటలు కానీ అంటే పరిచింతన విషయాలు ఏదన్నా కూడా నువ్వు కళ్ళతో చూస్తున్నావు అంటే చెడు, నీకు రాత్రి టైంలో నీకు శిక్షిస్తాను అని చెప్పండి. आगे चलो पांव के पास। నెక్స్ట్ కాళ్ళ దగ్గర. तुम में मेरे इस राज्य की शान हो। अगर तुम ना होते मैं सेवा करने के लिए कैसे जाता। కాబట్టి కాళ్ళతో మాట్లాడండి. నాకు నువ్వు గౌరవం లాంటివి అన్నమాట. నువ్వు కాళ్ళు లేకపోతే గనా నేను ఎక్కడికి వెళ్ళి సేవ చేస్తాను. మరి सेवा की कर्मना सेवा की हाथ से, लेकिन दुआ के लिए किसको मिली? पांव को। मुख से भाषण किया, आदि दुआ किसको मिली? पांव को मिली। కాబట్టి చేతులతో కర్మ చేసాము, అయితే సగం ఆశీర్వాదాలు అన్నమాట కాళ్ళకి. ఎందుకంటే సెంటర్కి వచ్చాం కదా, కాళ్ళు కూడా సహకరించాయి. భాషణ చేసాము నోటితో, అక్కడ మరి కాళ్ళ ద్వారాతోనే అక్కడికి వెళ్ళాము ఆ సేవా స్థానానికి. కాబట్టి సగం ప్రాప్తి అన్నమాట కాళ్ళకి వస్తుంది చెప్పండి. क्योंकि पांव क्या करता है? पूरा घुटने के ऊपर पूरा शरीर उठा के लेके आता है। इसीलिए कोई भी व्यक्ति घर में आता है उसके चरण छूते हैं। चरण में तो आत्मा नहीं है, क्यों छुआ? क्योंकि पूरा बॉडी को आत्मा को मिलाया, किसने? चरण ने लाया। కాబట్టి కాళ్ళు ఏంటి ఈ యొక్క మోకాలను కూడా మోస్తున్నాయి కదా, కాబట్టి మంచిగా తీసుకెళ్తాయి చేస్తాయి. కాబట్టి కాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మన ఇంటికి కాళ్ళను నమస్కరిస్తారు కదా. కాబట్టి అంటే ఏంటి, కాళ్ళ దగ్గర ఆత్మ లేదు కానీ కాళ్ళు ఆ గొప్పతనాన్ని గుర్తించి కాళ్ళకి నమస్కరిస్తారు. लेकिन कभी कभी है पाँव तुम कभी परिचिंतन करने के लिए लेके जाते हो। परिचिंतन क्या? मुख ने आधा पाप तुम्हारे पर चढ़ जाता है। ఏ కాళ్ళ నువ్వు పరిచింతన చేయడానికి తీసుకెళ్తూ ఉంటావు, అలా చేసావంటే మాత్రము సగం పాపం నీకు అంటుకుంటది. అలా చెయ్యకు. फिल्म देखी, आंखों ने आधा पाप किसको चढ़ गया? पाँव को, क्योंकि पाँव वहां लेके गया। కాబట్టి కళ్ళేమో చూసాయి, సినిమా చూసాయి, అయితే అక్కడ తీసుకెళ్ళింది కాళ్ళు కదా, నువ్వు సగం పాపం నీకు అంటుకుంటుందని చెప్పండి. अगर पाँव कहता नहीं मुझे नहीं जाना परिचिंतन करने के लिए, तो मुंह कहेगा ठीक है तुम नहीं आएगा, मेरा काम रोकेगा, मैं जा रहा हूँ। मुंह अकेला जाएगा? कान परिचिंतन सुनने के लिए जाएगा? माना सारी इंद्रिया आत्मा की एंटी में खड़ी है, पाँव भी, सारी इंद्रिया ये है राज्य के प्रति डिसरिगार्ड। इसलिए हर इंद्रियों के अंदर
अगर आत्मा के प्रति रिगार्ड रहे, मुझे आत्मा उन्नति का काम करना है, तो कोई भी भूले नहीं होगी। కాబట్టి మనకి చూసుకోండి, మరైతే ముఖం అన్నమాట రెడీగా లేదు పరిచింతన మాటలు మాట్లాడడానికి, అప్పుడు కానీ కాళ్ళు పోతాయా ఏంటి? పోవు కదా. కాబట్టి అలా చేస్తున్నామంటే మాత్రం ఆత్మ చెప్పినట్టు నడవట్లేదు అంటే డిస్రిగార్డ్ చేసినట్లు. డిస్రిగార్డ్ చేయకూడదు అంటున్నారు. आज कई माता कहते मेरे बच्चे मानती नहीं है, मेरा पति मानता नहीं। क्यों नहीं मानता? जिसकी इंद्रिया ही नहीं मानती उसका कोई नहीं माने। इसलिए इसको ठीक करो, सब ठीक हो जाएगा। ఈ రోజుల్లో అంటూ ఉంటారు అనమాట, నా భర్త నా మాట వినడు, నా పిల్లలు నా మాట వినరు అంటే, ముందుగా మీరు చూసుకోండి మీ కర్మేంద్రియాలు మీ మాట వింటున్నాయంటే వాళ్ళు వింటారు, వినట్లేదంటే వాళ్ళు వినరు. आज हमारे जीवन के सारे प्रॉब्लम की जड़ है हमारी इंद्रिया। इसमें कोई नहीं सुनता, इसलिए कोई नहीं सुनते। మనం కర్మేంద్రియాలు వినట్లేదు అనుకోండి, కాబట్టి ఇంకేమైపోయింది, సమస్యలకి మూలమైతే కర్మేంద్రియాల వల్లనే అన్నమాట. అందుకని అవి మన మాట వినకుండా అయిపోతుంది. आज कई कहते मुझे कोई रिगार्ड नहीं देता। क्यों नहीं देता रिगार्ड? क्योंकि इंद्रिया आत्मा को रिगार्ड नहीं देती, तो आपको रिगार्ड कौन देगा? నాకెవరు గౌరవం ఇవ్వరు అని అంటూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు గౌరవం ఇస్తున్నారు కర్మేంద్రియాలకి, చూసుకోండి, ప్రేమగా మాట్లాడండి దాంతో. మనం చేయకపోతే కన్నా మన ఎవరు చేస్తారు చెప్పండి. నేను రిగార్డ్ ఇవ్వాలి ఫస్ట్. అంటే మన కర్మేంద్రియాలు తయారు చేసుకోండి మీ ఆత్మ యొక్క మాట వినే విధంగా, అప్పుడు ఆటోమేటిక్గా మీ మాట అందరూ వింటారు. स्वराज्य अधिकारी बनने से ही हमारे जीवन की सारी समस्या, असंस्कार नहीं बदल रहे। संस्कार बने कैसे? इंद्रियों के कारण तो बने। इसीलिए स्वराज्य अधिकारी बनने से कोई विकार अंदर प्रवेश भी नहीं कर सकते। विकार भी कैसे बने? क्योंकि इंद्रियों ने अंदर एंट्री दिया। इसलिए जहां से गेट खुले उस गेट को बंद करना। इसलिए बाबा कहते और ये काम ब्रह्मा बाबा ने किया। इसलिए ब्रह्मा बाबा सबके प्रिय बने। क्यों बने? क्योंकि स्वराज्य अधिकारी का पुरुषार्थ। సంస్కారాలు కూడా ఎలా తయారయ్యాయి? కర్మేంద్రియాలతో చేస్తూనే సంస్కారాలు తయారయ్యాయి. కాబట్టి కర్మేంద్రియాలే ఫస్ట్ కరెక్ట్గా అవ్వాలి. మరి అయితే బ్రహ్మబాబా ఏం చేశారు? మరి కర్మేంద్రియాల్ని ఆర్డర్ ప్రమాణంగా నడిపించారు కదా. तो ये हो गया सवेरे। आगे चलो मन के पास। हे मन, तुम भी मेरे इस राज्य के शान हो। अगर तुम ना होते मैं ईश्वरीय महावाक्य का चिंतन मंथन कैसे करता? लेकिन कभी कभी तुम व्यर्थों का भी चिंतन करते हो। अगर करेगा मैं तुमको सजा दूंगा। హే మన్ అని నెక్స్ట్ మన మనసు దగ్గర తీసుకెళ్ళండి. నువ్వు మంచిగా పరమాత్మ యొక్క జ్ఞానం యొక్క చింతన చేస్తున్నావు, మంతనం చేస్తున్నావు. నువ్వు లేకపోతే అది నేను చేయలేను కదా. కానీ ఒక్కొక్కసారి అన్నమాట చెడు కూడాను ఆలోచిస్తూ ఉంటావు. అలా చెయ్యకు అని చెప్పి మాట్లాడండి. आगे चलो बुद्धि के पास। ये बुद्धि, तुम भी इस राज्य के शान हो। मैंने सभी इंद्रियों में से चुन करके तुमको मंत्री बनाया। बुद्धि कौन है? मंत्री। బుద్ధి మంత్రి కదా. కాబట్టి నేను అన్ని కర్మేంద్రియాలలో చూసుకొని మరి నేను సెలెక్ట్ చేసుకున్న నా మంత్రి లాగా. కాబట్టి నువ్వు దానిలో నా షాన్ ఉన్నావు కదా, మరి జాగ్రత్తగా ఉండాలి నువ్వు. మరి बुद्धि कौन सा मंत्री है? బుద్ధి ఏ మంత్రి అడుగుతున్నారు? ఏ డిపార్ట్మెంట్? गृह मंत्री है। होम पूरा मिनिस्टर। शरीर का सारा कारोबार गृह मंत्री के पास सारे मिलिट्री सब कुछ होता है ना, तो इसी तरह बुद्धि के पास सब कुछ है। సో కాబట్టి బుద్ధి అనేది హోమ్ మినిస్టర్ అంట. సో అందరు కూడా హోమ్ మినిస్టర్ అండర్లోనే ఉంటాయి కదా, అందరు పోలీస్ డిపార్ట్మెంట్, అది డిఫెన్స్ అంతా కూడాను. కాబట్టి అలా మీ బుద్ధి सारी అనేది सुरक्षा का आधार गृह బుద్ధి मंत्री। చాలా आज हमारी पूरा जो इस शरीर पे किले के ऊपर अटैक हो रहा है क्योंकि गृह मंत्री की कमी, वो खुद ही भ्रष्टाचारी। ఇప్పుడు ఈ రోజుల్లో ఈ శరీరం పైన ఎందుకు అటాక్ అవుతుంది అంటే గృహ మంత్రి, అదే హోమ్ మినిస్టర్ బుద్ధి అన్నమాట, దానిపైన దాడి అవుతా ఉంది. इसलिए एकांत में बुद्धि से बात करो। ये बुद्धि, मैंने सभी इंद्रियों में से चुनकर तुमको मंत्री बनाया। मुझे लगा कि तुम मेरा कारोबार अच्छा चला है। కాబట్టి అన్ని ఇంద్రియాల కల్లా సెలెక్ట్ చేసుకొని నిన్ను మంత్రిగా చేసుకున్న హే బుద్ధి, కాబట్టి నువ్వు దాని తగ్గట్టు నడుచుకోవాలి అని చెప్పండి. हमारे जीवन में जो भी कुछ पाप हुआ है, उन पापों का जड़ कौन है? बुद्धि। మన జీవితంలో అయితే పాపాలు జరిగాయో వాటికి జడం ఏంటి అంటే బుద్ధినే. क्योंकि समझो मन में विचार आए मुझे फिल्म देखने के लिए जाना है, तो मन की फाइल कहाँ जाती है? बुद्धि के पास।
बुद्धि कहता हाँ ठीक है जाओ, जाओ करके साइन किया, पाँव चले गए, आंखें चली गई, सारी इंद्रिय पे। तो आज तक फॉलो किसको किया? बुद्धि से। अगर बुद्धि निर्णय ना लेती नहीं जाना है, कोई नहीं जाता। इसीलिए सारे पापों का जड़ बुद्धि। इसीलिए बुद्धि से बातें करो, ये बुद्धि आज तक जो हुआ वही बात नहीं। आज से तुम्हें कोई गलत निर्णय नहीं लेना। अगर लेना है तो श्रीमत के आधार से निर्णय लेना, अगर लेगा गलत मैं सजा दूंगा। కాబట్టి మరి బుద్ధికి చెప్పండి. మరి అయితే ఫిలిం వెళ్ళాలి అని చెప్పి మనసు చెప్పింది, మరి బుద్ధి ఏం చేసింది? సైన్ చేసింది, ఓకే వెళ్ళు అని చెప్పేసి. ఆటోమేటిక్గా అప్పుడు కళ్ళు పోయాయి, కాళ్ళు పోయాయి, ప్రతి కర్మేంద్రియం అటు పోయింది కదా. తప్పు చేసాం. డెసిషన్ మేకింగే చాలా తప్పు జరిగింది. కాబట్టి నష్టం అంతా మన జీవితంలో పాపం చేసేదంతా బుద్ధిని అంటున్నారు. अगर कुछ गड़बड़ करेगा सजा दूंगा, तो क्या हम इतना हाथ खड़ा किया था आप लोगों ने, हम राजा बनेंगे हैदराबाद वाले, तो क्या इतना ध्यान है आप लोगों का? రాజవుతామని చేతులు ఎత్తారు, మరి బుద్ధి పైన మీకు అంత ధ్యానం ఉందా అంటున్నారు. है ध्यान? हाँ? ధ్యానం ఉందా అంటున్నారు. इतना नहीं है। मन करना कब करना? अभी तो कल परसों शरीर छूट गया तो कौन करेगा? फिर वैसे अधूरा रह गया, फिर अगले कल में वही रिपीट होने वाला है। इसलिए अब से हमें स्वराज्य अधिकारी बनना। ఇప్పటి నుండి మన స్వరాజ్య అధికారిగా అవ్వాలి. ఇప్పుడే అవ్వాలి కదా, మళ్ళీ అవుతాం అనేది లేదు. ये है पुरुषार्थ। और जो इस इंद्रियों पर शासन करता है, इसलिए सो परिवर्तन करो। ये समय किसी को देखने का नहीं है, ये समय क्या क्यों करने का नहीं है, ये समय अपने आप को परिवर्तन करने का। अपने आप को परिवर्तन अर्थात हर इंद्रियों पर शासन। ఈ సమయం వేరే వాళ్ళని చూడడానికి కానీ, ఏంటి ఇది అదేంటి అని చెప్పి వాటి మాట్లాడుకోవడం కానీ, చింతన చేయడానికి కాదన్నమాట. స్వయం కొరికే ఉంది, స్వయం యొక్క పురుషార్థం కొరికే ఉంది, స్వయం యొక్క పరివర్తన కొరికే ఈ సమయం ఉంది. कमजोर आत्मा की प्रजा भी कमजोरी होगी। కమ్జోర్గా ఉన్నామంటే కన్నా రాజు, కమ్జోరమైన ప్రజలే ఉంటాయి కదా, బలహీనమైన ప్రజలే ఉంటారు. మరి इसलिए आत्मा को सशक्त, आत्मा को जागृत बनने की जरूरत है। కాబట్టి మరి ఆత్మకే జాగృత అవస్థలో ఉండడం, ఆ మేల్కొని ఉండడము అవసరము. మరి नेत्र दो प्रकार के हैं, अंदर का नेत्र है, बुद्धि का नेत्र। जिसका बुद्धि का नेत्र खुला है उसका बाहर का नेत्र भी बंद हो जाता है। కాబట్టి మరి అయితే అందరి లోపల యొక్క నేత్రం, అందరి యొక్క నేత్రం ఏంటంటే బుద్ధి. అది మేల్కొని ఉంది అంటే కన్నా ఈ కళ్ళు కూడా మేల్కొనే ఉంటాయి అన్నమాట. అది మూసుకొని ఉన్నామంటే ఈ కళ్ళు కూడా మూసుకుంటాయి. जिसका मन एक्टिव है, बुद्धि एक्टिव है, संस्कार एक्टिव है, वो पूरा एक्टिव रहेगा। ఎవరైతే మనసు, బుద్ధి, సంస్కారాలు యాక్టివ్గా ఉంటాయో వాళ్ళు ఎప్పుడు పూర్తి యాక్టివ్గా ఉంటారు. और एक्टिव वाला ही कर्मातीत कर्मेंद्रियजित बन सकता है। యాక్టివ్గా ఉన్న వాళ్ళే అన్నమాట కర్మేంద్రియ జీతుగా అవుతారు. तो ये हो गया सवेरे का दरबार। अब रात को सोने के पहले दरबार लगाना। ఇది అమృత వేళ చేయాల్సిన దర్బార్ అన్నమాట. తర్వాత రాత్రి పడుకునేకి ముందు చేయాల్సిన దర్బార్ ఇప్పుడు. सबसे पहले बात करो कान से। कान सारा दिन का तुम्हारा चार्ट कैसा रहा? ఇక్కడ ముందుగా చెవులతో మాట్లాడండి, రోజంతా నీ దినచర్య ఎట్లా ఉందని మాట్లాడండి. आपका बहुत बहुत धन्यवाद। सवेरे 7 बजे तुम्हारे द्वारा मैंने मुरली सुनी, इसलिए धन्यवाद। కాబట్టి ముందుగా అందరికంటే కూడా ముందు మీకు చాలా ధన్యవాదాలు చెవుల, నీ ద్వారా నేను మురళి విన్నాను అని చెప్పి. लेकिन 12 बजे को एक माता जी आई थी, किसी की बेरत बातें सुना रही थी। तुमने बड़ा नजदीक जाकर सुना था, और क्या हुआ? क्योंकि मैंने सीसी कैमरे के रिकॉर्डिंग में देखा हुआ। కాబట్టి మరి అయితే 12 o'clock మాతాజీ వచ్చింది, పరిచింతన మాటలు చెప్తా ఉంటే నువ్వు మంచిగా వింటూ ఉన్నావు, మరి నేను కూడా సీసీ కెమెరాలో చూశాను నువ్వేం చేస్తున్నావా అని చెప్పేసి. इसलिए तुम्हारे लिए सजा, सजा मतलब कैंची लेकर के कान को काट करके नहीं फेंको। అందుకే నీకు శిక్ష అని చెప్పండి, అంతేగాని శిక్ష అంటే ఏదో చెవుని కట్ చేయడం కాదు అంటున్నారు. जैसे वो ये था ना एक, जिन्होंने आंखें निकाल दी, सूरदास ने, वो वाली नहीं है, वो भक्ति वाले। हमारी शिक्षा अलग है। हमारी शिक्षा, अगर कान ने परचिंतन सुना, पता चला, चार्ट चेक किया, उसके लिए सजा पहुंची तो दोबारा मुरली सुनो। क्योंकि कान में ज्ञान भरपूर नहीं है, इसीलिए तो और क्या हुआ करके सुन रहे हैं, परचिंतन सुन रहे हैं। जिसमें ज्ञान भरपूर है वो कभी नहीं सुनेगा गलत बातें।
కాబట్టి శిక్ష ఏంటి అంటే కన్నా నువ్వు మురళి సరిగా వినలేదు, అందుకని ఏం జరిగింది ఏం జరిగిందని చెవులతో ఇంకా ఇంపుగా వింటా ఉన్నావు కదా. కాబట్టి మురళి ఇంకోసారి బాగా చదువు, బాగా విను అన్నమాట. ఇదే నీకు శిక్ష. అప్పుడు ఆ మాటలన్నీ పోతాయి, జ్ఞాన మాటలు నీ చెవిలో నిండుతాయి. आगे चलो मुख के पास। मुख तुम्हारा चार्ट कैसा रहा, समझो काने दरवाजे बोला, उसने गलती की तो कम से कम तुमने तो अपनी ड्यूटी ठीक करनी चाहिए, क्योंकि मैं तो 5-6 दरवाजे के अंदर बैठा हूं। तुम जब तुम्हारी ड्यूटी की हो तो दुश्मन अंदर नहीं आता। तुमने भी कहा कि वो बहन है, मेरे साथ ऐसा क्या, दरवाजा खोल दिया, दुश्मन और अंदर आया, इसीलिए तुम्हारे लिए सजा। कल के दिन तुम्हारा कारोबार बंद। मौन है मुख की सजा। अगर मैंने किसी का परिचिंतन किया है, सहयोगी बने, तो क्या करो, सजा दो। कौन सी? दूसरे दिन मुंह। కాబట్టి నోటికి అన్నమాట చెప్పండి. రాత్రి దినచర్య అంత రోజంతా చూసుకొని ఏదైనా నేను మాట్లాడాను నోటితో అంటే కన్నా శిక్ష ఏంటంటే మౌనం ఉండాలి. కాబట్టి వేరే వారి గురించి నేను పరిచింతన చేశాను అని అంటే నెక్స్ట్ రోజు అంతా పూర్తిగా మౌనం ఉండాలి. इस तरह से हर इंद्रियों को शिक्षा देना, सावधान करना, सजा देना, वो है राजा। ఇలానే ప్రతి ఇంద్రియానికి అన్నమాట శిక్షణ ఇస్తూ శిక్ష కూడా ఇస్తూ అన్నమాట ఇలా దర్బార్ నడిపించండి. इसलिए हमें रोज अपना दरबार लगाना जरूरी है। जो संगम युग में जो निर्विघ्न है, एक्टिव है, वो भविष्य के राजा है। కాబట్టి రోజుల దర్బార్ నడిపించండి. సంగమ యుగంలో నిర్విఘ్నంగా యాక్టివ్గా ఉంటారో భవిష్యత్తులో వాళ్ళే రాజు అవుతారు. इसलिए राजा बनने के लिए स्वराज्य अधिकारी बनने की जरूरत है। तो हमारे पुरुषार्थ में अनेक विघ्न आ रहे, समस्या आ रहे, इसका कारण है इंद्रियों की अधीनता। इसलिए स्वराज्य अधिकारी बन करके अब हमें क्या करना है, ब्रह्मा बाप समान बनना है। కాబట్టి స్వరాజ్య అధికారిగా తప్పకుండా అవ్వాలి. అంటే అర్థమైపోయింది మనకి అన్ని సమస్యలకి మూలం అన్నమాట కర్మేంద్రియాలకి అధీనం కావడం. राजाओं की भी कुछ निशानी होती है। राजा की पहली निशानी है, राजा जिस शहर में रहता है सब उसका कहना मानते, वो है राजा। కాబట్టి రాజుకి గుర్తు ఏంటి అంటే ఏ రాజ్యంలో ఉంటాడో ఆ రాజ్యంలో ఉన్న అందరూ కూడాను ఆయన మాట వింటారు. जो नहीं मानता राजे की बात, राजा उसको फांसी देता है, शिक्षा देता है। రాజు మాట వినలేదంటే ఏం చేస్తాడు? రాజు అన్నమాట మృత్యుదండన చేసేస్తాడు కదా. दूसरी राजा की निशानी है, राजा दानी होता है, राजा के घर से कोई खाली नहीं जाता। రాజు అంటే ఇంకో గుర్తు ఏంటి అంటే గన దాని ఉంటాడు అన్నమాట. రాజు యొక్క ఇంటి నుంచి ఎవరు కూడా ఖాళీ చేతులతో వెళ్ళరు. तो आप लोगों ने हाथ खड़ा किया था, हम राजा बनने वाले हैं, तो इतना दान करते आप लोग? మరి చేతులు ఎత్తారు కదా మంచిగా రాజు అవుతామని చెప్పేసి, మరి అంతగా మీరు దానం చేస్తారా? మరి पड़ोस ने रोज घंटी बजा करके कहते, देवी आओ मुझे दर्शन दो। देवी ने एक शब्द भी आज तक बाबा का नहीं सुना है, कंजूस है। కాబట్టి బాబా ఇంత గొప్పగా అన్ని చెప్తా ఉన్నారు. మరి నువ్వైతే కన్నా ఎవరికైనా వినిపించావు ఈ జ్ఞానాన్ని? ఎవరికైనా ఇంటి పక్కన వాళ్ళకి ఎప్పుడన్నా? यहाँ से कई जा रहे हैं, बेंगलोर जा रहे हैं, समझो बस में कहीं जा रहे हैं, और बाजू में कोई ट्रेन में या बस में बैठा, एक शब्द भी नहीं सुना है, कंजूस है। ట్రైన్లో కూర్చున్నాము, తోడుగా వెళ్తా ఉన్నాము, మనం ఒక్క మాట కూడా జ్ఞానం మాట వాళ్ళకి వినిపించలేదంటే మీరు ఎంత పిసినారి ఉన్నారు అంటున్నారు. जो दान नहीं करता वो राजा कभी नहीं बन सकता। ఎవరు దానం చేయరో వాళ్ళు రాజు ఎప్పుడు కాలేరు. और दान हमारे पास कितना सारा ही है। ज्ञान का दान करो, शक्तियों का दान करो, मनसा से दान करो, वाचा से करो। కాబట్టి మన దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయి కదా. మన మనసు ద్వారా శక్తులను దానం చేయండి, ఆ జ్ఞానాన్ని దానం చేయండి, ఆ గుణాలను దానం చేయండి. మరి कोई अंधा व्यक्ति है, गटर में गिर रहा है, तो जिसको आंखें तो उसको तो रहम तो आता है ना, वो हंसता रहेगा, देखता रहेगा कैसा गटर में गिर रहा है। इसी तरह आज दुनिया में सारे लोग हैं अंधे, किसी को भी आंख नहीं है, जहां भी जा रहे खड्डे में गिर रहे हैं, तो आज हमें रहम आना चाहिए। కాబట్టి బయట ప్రపంచంలో ఎక్కడైనా బురదలో పడుతున్నాడు, కళ్ళు లేనివాడు అనమాట. కళ్ళు ఉన్నవాడు ఏం చేస్తాడు? తప్పకుండా హెల్ప్ చేస్తాడు కదా. మరి అలా మనం కూడా ఏమవుతున్నాం ఇప్పుడు? మనం కూడా అట్లా వికారాలుగా
అదే బురదలో పడిపోతున్నామా చూసుకోండి మరి. इसलिए दान के संस्कार चाहिए। कई को क्या लगता है ब्रह्मा कुमारी में आए हम सब आपको मिलने वाला है, ये आपकी गलत फहमी है, याद रखना। బ్రహ్మకుమారిస్ వచ్చామంటే మాకు అన్ని దొరుకుతాయి, అన్ని సదుపాయాలు ఉంటాయి అని అనుకుంటారు కదా, అది చాలా తప్పు వెహం అంటున్నారు. अगर यहाँ आकर के कुछ करेंगे नहीं तो मिलेगा कुछ भी नहीं। ఇక్కడికి వచ్చి మనం ఏమీ చేయలేదంటే ఏమీ లభించదు అంటున్నారు. कभी आप अपना चित्र बनाओ, हम भविष्य में क्या बनना चाहते हैं। मुझे धन चाहिए, मुझे धन से सेवा करनी है। मुझे तन अच्छा चाहिए, मुझे तन से सेवा करनी होगी। मुझे अगर संबंध अच्छे चाहिए, मुझे संबंधों से बाबा के साथ सर्व संबंध रखने होंगे। जो चाहिए वो हमें करना पड़ेगा। కాబట్టి మనకి ఏది కావాలంటే దాన్ని ఇప్పుడు మనం దానం చేయాలి. ధనం కావాలంటే భవిష్యత్తులో ఇప్పుడు ధనం దానం చేయాలి. మరి సంబంధాలు బాగా ఉండాలి అంటే ఇప్పుడు సంబంధాల బాబాతో బాగా నిభాయించాలి. सब सुन रहे हैं ध्यान से, मेरे का ताली तो भूल ही जाते आप। एक बहुत सुंदर एक स्टोरी में सुनाने जा रहा हूँ, बड़े ध्यान से सुनना। एक बहू थी, शादी से पहले बहुत दान पुण्य करती, लेकिन जब उसकी शादी हुई दान पुण्य नहीं करती। उसकी शादी सेठ जी के घर में हुई थी, लेकिन थे कंजूस थे सेठ जी, लेकिन दान पुण्य नहीं करते, कंजूस थे। కాబట్టి ఒక స్టోరీ అన్నమాట. ఒక ఆవిడది అనమాట, మంచి దాన పుణ్యాలు చేస్తూ ఉండే, తన వివాహం అయిందన్నమాట. ఆ ఇంట్లో సేఠజీ కూడా చాలా మంచి ధనం ఉన్నవాడే, కానీ ఆయన పిసినారి అనమాట. तो एक दिन सास बहू ससुर पति, उनका शहर में बहुत बड़ा महल था, वो महल के बाहर बैठे थे आंगन में। ఒక సిటీలో అనమాట చాలా పెద్ద ప్యాలెస్ ఉంది, ఆ మహల్ బయట కూర్చున్నారు అనమాట. అత్త మామ కోడలు భర్త కూడా అందరూ. इतने में एक सन्यासी आया। सन्यासी कहता है मुझे भिक्षा चाहिए, भोकू का। तो वो क्या बोलते हैं, मैं खुद ही बासी खाती और भूखी सोती, तुमको कहाँ से। సన్యాసి ఒక అడుక్కునే వ్యక్తి వచ్చాడు. సన్యాసి ఆ కోడలికి చెప్పారనమాట, నాకు దానం చెయ్యండి. కోడలు చెప్పిందంట, నేనే రోజు పాచిపోయిన అన్నము నిన్నట్టు అన్నము అవి తింటున్నాను, మరి నీకెక్కడ నేను దానం చేయగలను అన్నారు. तो सास को तो बड़ा गुस्सा है, क्या बोल रहे, लेकिन सन्यासी था इसलिए कुछ ने बोला। दोबारा उसने कहा कि भिक्षा चाहिए। कहते सुना नहीं तुमने, मैं खुद वासी खाती और भूखी से तुमको कहाँ से दो। सन्यासी चला गया। ఈ మాటలని విని అత్తకి కోపం వచ్చేసింది అనమాట. కానీ మళ్ళీ ఆ సన్యాసి మళ్ళీ అడుగుతున్నాడు, నాకు దానం చెయ్యి అని చెప్పేసి. కానీ ఇంక ఏం పలకకపోతే కన్నా అప్పుడు సన్యాసి వెళ్ళిపోయాడు. सास उठी, बहू को 2 थप्पड़ लगा दिया। कहते तुमने तो मेरा नाम बदनाम किया, सबके सामने यही बोलती है, मैंने कब तुमको बासी खिला कब भूखा सुनाया। फिर धीरे से बोलते मैं रोज बासी खाती हूँ भूखी सोती। కాబట్టి అత్త కోపం వచ్చి 2 చెంప దెబ్బలు కొట్టింది అనమాట. నీకు ఎక్కడ నేను తినిపించినాను, అన్ని పాచిపోయిన అన్నం కానీ నిన్నట్టు అన్నం కానీ అనేసి కొట్టారంట. कहते मेरी शादी सेठ जी के घर में हुई है, ये मेरे पिछले जन्मों के पुण्य का कर्मों का फल है, और पिछले जन्मों का मैं खा रही हूँ, और इसीलिए मैंने कहा मैं बासी खाती हूँ। కాబట్టి నేను ముందు జన్మలో చేసుకున్న పుణ్యకర్మ ఫలం తర్వాత కనుకనే నేను ఈ సేఠ్జీ ఇంట్లో అంటే పెళ్లి చేసుకున్నాను నేను. మరి ఇది నా పుణ్యకర్మ, ఎప్పుడు అది లాస్ట్ జన్మది కాబట్టి ఇది పాసిపోయిన అన్నమే కదా అంటున్నారు. లాస్ట్ జన్మది కాబట్టి ఇది బాసిపోయింది, పాడైపోయినది కదా అని అంటున్నారు, పాతది అని. अच्छा ठीक है, क्या भूखी कब सुनाया। कहते हैं अगले जन्म के लिए आप मुझे कुछ करने नहीं दे रहे, इसीलिए मैंने कहा मैं भूखी सो रही। उसको लगा बात तो सही है। ఆకలితో నన్ను నిద్రపుచ్చుతున్నారు అని కూడా అన్నారు కోడలు. అది ఎట్లా జరిగింది అని అడిగారంట అత్త. అదే అన్నమాట, నాకు భాగ్యం జమ చేయించుకోవడానికి మీరేం చేయించట్లేదు కదా అని చెప్పారంట. అప్పుడు అత్త అవును నిజమే అనిపించిందంట అత్తకి. कहते ठीक है, जो रेगुलर तो चने के उसको दिया करो। उसको लगता है कल तो आ गई, रोज चने देती है, उसको लगता है मैं चने दूंगी तो मुझे अगले जन्म के लिए गोरी चने मिलेंगे। సరే మరి నీకు అట్లా అనిపిస్తుంది అనమాట, కొన్ని శనగలు దానం చేయన్నారంట. తనకు అనిపించిందంట కోడలికి, మరి నేను రోజు ఇలా శనగలు దానం చేస్తా ఉంటే నాకు నెక్స్ట్ జన్మలో అన్నమాట శనగల బ్యాగ్ దొరుకుతుందేమో మరి అని. जो चाहिए दो, फिर वो रोज दान पुण्य करती है। కాబట్టి మరి అట్లా అనగానే అత్త అన్నదంట, సరే నీకు ఏది నచ్చితే అది దానం చేయన్నారంట. నెక్స్ట్ లో నుంచి ఆ కోడలు దానం చేయడం మొదలు పెట్టిందంట. ये कहानी हमारी अपनी है,
आज आज हम यहाँ भीखे बने, आज इतना हमें माल पानी इतना पालना मिल रही है, कौन से कर्मों का फल है? 63 जन्मों में जो दर दर में भटके थे, व्रत किया था, उपवास किया था, भक्ति किया था, वो 63 जन्मों के भक्ति का फल इतनी बाबा की पालना मिल रही, तो कौन सा कार्य है? पिछले जन्मों का बासी कार्य है। ఆ స్టోరీ మనదే కదా అంటున్నారు. 63 జన్మలు మనం భక్తి చేస్తూ ఇక్కడ అక్కడ ఎదురు దెబ్బలు తిన్నాము బాగా అన్నమాట. దాని ప్రతిఫలమే ఇప్పుడు మనము సంగమయుగంలో బాబా మనకు దొరికాడు, బాబా పాలన కూడా దొరుకుతా ఉంది. మరి మనము పాసిపోయిన అన్నమే తిన్నట్టు కదా అంటున్నారు. लेकिन आज मैंने भीखे बनकर के कुछ नहीं किया तो भविष्य के लिए कैसे सो रहे? भूखे सो रहे। आज तो मिल रहा है, ये मिल रहा है पिछले जन्मों का। आज दुनिया में तो तरस रहे, एक दृष्टि दे दो, ये दे दो, लेकिन आज हमें मिल रहा है 63 जन्मों का, मतलब पिछले जन्म। तो आज हमें भविष्य में कुछ चाहिए तो ब्राह्मण बनने के बाद भी कुछ होना पड़ेगा। अगर आपके पास गाड़ी है, आज गाड़ी सेवा में लगाएंगे तो आपको गाड़ियों से कोई कमी नहीं पड़ेगी। अगर आपका घर है, बड़ा सा घर है, वहां पाठशाला नहीं है, पाठशाला खोलेंगे तो आपको घर से कोई कमी नहीं पड़ेगी। जो चीज यज्ञ में लगाएंगे वही चीज आपको मिलेगी। మరి ఇప్పుడు మనం కూడా అన్నమాట మరి మనం ఏం జమ చేసుకుంటున్నామో చూసుకోవాలా. ఇప్పుడు మనం ఏం పెట్టుకుంటామో ధనం పెట్టుకుంటే ధనం దొరుకుతుంది. బాబాకి ఒక రూమ్ ఇచ్చాము అంటే కన్నా బాబా సేవకి తప్పకుండా భవిష్యత్తులో మంచి ఇల్లు దొరుకుతుంది. మరైతే आगे चल करके कुछ देंगे तो भी कोई लेने वाला नहीं होगा, क्योंकि अभी धीरे धीरे बाबा की प्रत्यक्षता हो रही। बड़े बड़े लोग द्रौपदी मुर्मू जैसी कितनी सारे, कई तो साधु संत भी बोल रहे हैं गीता का भगवान वास्तव में शिव है, तो सबको प्रत्यक्षता होते जा रहे हैं। आगे चल करके प्रत्यक्षता होगी तो लोग कहेंगे हमारा प्लॉट ले लो, हमारे ये ले लो, लेकिन उस समय मना होगा, जो करना अब कर लो। కాబట్టి ఇప్పుడు మనం కూడా ఇప్పుడే చేసుకోవాలి. మళ్ళీ మేము కొంత సమయం తర్వాత చేస్తాము అంటే అప్పుడు టైం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టైం లేనే లేదన్నమాట. ఈ ప్రెసిడెంట్ ముర్మునా గారు కావచ్చు, సాధు సన్యాసి కూడా చెప్తున్నారు అనమాట, గీతా భగవంతుడు శివుడు అని చెప్పేసి. जैसे 1000 और 500 की नोटा बंद होगी तो सभी ने क्या क्या ला करके भंडारे में डालना शुरू किया। वैसे तो 3 महीने की मुदत थी, 3 महीना तक चेंज कर सकते थे बैंकों से, लेकिन मधुबन से डायरेक्शन आया कृपया 1000 और 500 की नोटा भंडारे में ना डालें। सभी भंडारे में चिटकी लगाई थी और पहले डालने के लिए बोलते थे तो हाथ थर थर कांपता था, डालो ना डालो, 1000 के 500 की, तो बंद हो गए तो ला करके डालना शुरू किया। तो అన్నయ్య అంటున్నారు మరి అప్పుడు 1000 రూపీస్ 500 నోట్స్ పాతవేవో అవన్నీ బంద్ అయిపోయిందని గవర్నమెంట్ చెప్పి 3 మంత్స్ టైం ఇచ్చింది. అప్పుడు అన్నమాట బండారీలో వేయడం స్టార్ట్ చేశారు అందరూ కూడా. అంటే అది అయిపోయినాక టైం అనుకోండి. అట్లాగా అలా కాకుండా ఇది కాకుండా ముందు నోట్ బంద్ లేకున్నప్పుడు అన్నమాట వెయ్యాలి అంటే మనసు వచ్చేది కదా, బాబా బండారీలు వేద్దాం ధనము అంటే. इसी तरह आगे चल करके अगर देंगे तो भी बाहर सेंटर के बाहर बोर्ड लगेगा कृपया यहाँ कुछ भी देने की कोशिश ना करें, इसलिए जो करना अब कर लो। इसलिए दान के संस्कार चाहिए। जो दान करता हो देवता, दान नहीं करता हो देवता नहीं है। ज्ञान का दान, शक्ति का दान, गुणों का दान, तो देवता बनना है तो दान के संस्कार चाहिए, वो है राजा। కాబట్టి మీరు మళ్ళీ చేద్దాము అని అంటే కన్నా అస్సలు కుదరదు. సెంటర్ పైన బోర్డు కూడా పెడతారు, కృపయా ప్లీజ్ మీరు ఏమి కూడా ఇక్కడ ఏమి ఇవ్వకండి అని చెప్పేస్తారు. అవసరమే లేదు అన్నట్లు అన్నమాట. కాబట్టి చెయ్యాలంటే ఇప్పుడే చేసుకోండి. ఏది ఉన్నా కూడా శరీరం కానీ అన్న అయినారు, గాడి కూడా ఉంది అంటే బాబా సేవలో గాడి పెడితేనే మీకు అక్కడ గాడీలు దొరుకుతాయి సత్యుగంలో. तीसरी राजा की निशानी, राजा शिकार करता है। राजा शिकार किसकी करता है? शेर की। तो आप लोगों ने हाथ खड़ा किया था हम राजा बनने वाले हैं, तो आज तक कितने शेर मारे पड़ा? రాజు అంటే గన పులిని వేటాడేవాడంట. కాబట్టి మరి మీరు ఎంతమంది పులులను వేటాడారు? మరి రాజు అవుతామని చేయలేదు కదా అడుగుతున్నారు. हैदराबाद तो राजधानी है, यहाँ तो बहुत सारे शेर घूम रहे। शेर मतलब अज्ञानी आत्मा को ज्ञानी बनाना, शेर मतलब जंगल वाला शेर नहीं। यहाँ तो बहुत सारे शेर है, कितने सारे विशेष वीआईपी लोग हैं। तो किसी की किया सेवा, जो शेर को नहीं मारा वो राजा कैसे बनेगा? किसके ऊपर राज्य करेगा? तो పులి అంటే ఎవరు అంటున్నారు?
ఇక్కడ ఉన్న అజ్ఞాని ఆత్మలు అన్నమాట. ఎంతమంది అజ్ఞాని ఆత్మలకి మీరు జ్ఞానం ఇచ్చి వాళ్ళని వశం చేసుకున్నారు చెప్పండి. और ऐसे नहीं कि 2-4 दिन के बाद मरने वाले बुढ़िया को ज्ञान सुना क्या है, वो चुहा बिल्ली हो गया। राजा कभी चुहा बिल्ली की शिकार नहीं करता, ये तो चुहा मार करके सबको दिखाता है गली में, देखो मैंने चुहा मार के, लोग तो हंसेंगे यार ये राजा है चुहा मार के कौन सी बहादुरी की। इसलिए शेर की शिकार करो। కాబట్టి ఎవరో ముసలి వాళ్ళు బాగా వాళ్ళకి భక్తి అంటే ఇష్టము, జ్ఞానం అంటే ఇష్టం, అట్లాంటి వాళ్ళు కూర్చొని చెప్పారనుకోండి, అది ఎలుకకు చెప్పినట్టంట. ఎవరైనా రాజు అన్నమాట ఎలుకని చంపేసి నేను ఎలుకని చంపానని చెప్పి దండోపాయం ఏమంటారు, అలా చెయ్యరు కదా, రెండోర వేయరు కదా, షేర్ని చంపేసి అలా చేస్తారన్నమాట. महीने में एक को बीके जरूर बनाओ। इसमें से कौन कौन बैठे हैं जो मैंने 10 लोगों को पक्का बीके बनाया, 5 लोगों को बनाया, जिन्होंने पक्का बीके बनाया वो हाथ खड़ा करो। 5 మందిని అన్నా 10 మందిని నేను ఎంతమందిని బీకే చేశానో పక్కాగా అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నెలకొక్కనన్నా బీకేగా చేయాలని. ऊंचे ऊंचे हाथ खड़ा करो किसने के, बस। और भी 1-2 होगा, 1-2 के ऊपर राज्य करेंगे, 1-2 ही प्रजा, वो कौन सा राजा हो गया। इसलिए शिकार करने का शौक चाहिए, और मुझे तो बड़ा शिकार करने का शौक रहता है। मधुबन में कितना बड़ा कारोबार रहता है, तो भी बीच बीच में पूरा भारतवर्ष में, नेपाल में जाकर के जेलों में, स्कूलों में, मेरे एक टूर में 10-15 तो शेर तो मर ही जाते, 10-15 तो लोग बीके बन ही जाते हैं। चाहे ट्रेन में जाते, मैं तो खास स्लीपर में चलता हूँ, स्लीपर में एसी में जाता तो तुरंत सारा दिन सोए रहते हैं, इसलिए मैं स्लीपर में यात्रा करता हूँ। ट्रेन में भी सुनाता रहूंगा, आप कई रास्ते में भी कितनी सारी सेवा हो जाती है। इसलिए शिकार करने का शौक चाहिए, वो राजा है కదా. హంటింగ్ చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండాలని, వేటాడాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉండాలి. నేను అందుకనే అన్నమాట ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా మధువన్లో నేను అయినా కూడాను మొత్తం భారతదేశంలో తిరుగుతూ సేవలు చేస్తూనే ఉంటా. ట్రైన్లో కూడా నేను స్లీపర్లో వెళ్తా, ఏసీలో వెళ్ళను. ఏసీలో ఉండి పడుకునేస్తాం రోజంతా అనేసి స్లీపర్లో ఉంటూ టైం అంతా కూడా నేను సేవ చేస్తూనే ఉంటా. కనీసం నేను ఎంతో 10 మందినన్నా ఒక భాషణ చేశాను, ఒక సేవ చేశానంటే అది 5 మందిని తప్పకుండా షేర్లని వేటాడతాను అంటున్నారు. कितनी साकार मुरली में बाबा कितना उछल खाता है, बच्चे संदेश दो ये करो, हम सुन तो लेते हैं, लेकिन सोडा वाटर नीचे उतर गए, हम अपने में गृहस्थी में बिजी और वो अपने इसमें बिजी। तो बाबा इसलिए शिकार करने का महीने में 1 को बीके जरूर बनाओ, तो साल की कितने हो जाएंगे 12। और जो शेयर होल्डर बना, आज दादियों की इतनी अच्छी स्थिति क्यों थी, क्योंकि दादियों ने कई शेयर होल्डर बनाए। आज हम, वो अभी दादियां नहीं है तो भी उनके खाते में अभी भी जमा हो रहा है, गई तो भी जमा हो रहा है, क्योंकि हम बाबा बाबा बोलते हैं तो हमारा आधा कहां जाता है दादियों के खाते में, जिन्होंने हमारे तक ज्ञान आया। इसलिए हमें भी शेयर होल्डर बनाना है, हम अकेले हैं इसलिए हमें मेहनत करनी पड़ती है। కాబట్టి దాదీలు కూడా చూడండి షేర్ హోల్డర్స్ అయిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి జమా ఖాతాలోకి వెళ్తా ఉందన్నమాట. అలా మనం కూడా షేర్ హోల్డర్స్ అవ్వాలి అంటున్నారు. इसलिए अभी जब आएंगे मधुबन में, अपने अपने शेर को मार करके पालना दे करके लेके आना, कान पकड़ करके, तब समझ जाए कि भट्टी से कितना असर हो गया। ఇప్పుడు మధువన్కి వస్తున్నారంటే మంచిగా ఒక పులిని మంచిగా చంపేసి మంచిగా తీసుకురండి మధువన్కి అంటున్నారు. అప్పుడు ఈ బట్టి ద్వారా ప్రయోజనం ఉంది అని తెలుస్తుంది. लेकिन पहले स्वयं को पक्का करने की जरूरत है। अब सोए में जगह नहीं है, सोए में आलसी है, अभी तो क्लास में आता नहीं, योग करता नहीं, मुरली सुनता नहीं, तो दूसरे को कैसे शिकार कर, शिकार करने के लिए हथियार चाहिए भरपूर। కాబట్టి మనమే స్వయంగా ముందు రెడీగా లేవు అంటే వేరే వాళ్ళని ఎలా చంపుతాం కదా అంటున్నారు. షికారు చేయాలంటే మంచి మందే కదా, ఖడ్గం ఉండాలి అన్నాడు. ఆయుధం చేస్తాం. कई कहते भाई जी सुनते ही नहीं आजकल लोग, नहीं सुनते। आपके पास जो तीर है उसके अंदर धार नहीं है, धार लगाओ धारणा में ला करके, खुद ज्ञान धारणा युक्त होगा तो सब सुनेंगे, क्यों नहीं सुनेंगे। వినరు అని చెప్తుంటారు మీరు, అంటే ఎందుకు అంటే కన్నా మన లోపల ఖడ్గం ఉంది, దానిలో పదును లేదు.
అంటే మన లోపల జ్ఞానం ఉంది, జ్ఞానం యొక్క ధారణ లేదు, అందుకని మనలో పదును లేదు అంటున్నారు. जो अपने धारणा में ला करके सुनाता है, उसके ज्ञान में एक ताकत होती है, वो अपने आप सुनेंगे. ఎవరు దారిలో తీసుకొస్తారో జ్ఞానాన్ని, వాళ్ళలో శక్తి ఉంటుంది. వాళ్ళు ఏది వినిపించినా కూడాను అప్పుడు అందరూ వింటారు కూడా. अच्छा नहीं सुनता कोई बात नहीं, आप कम से कम उस शेर को पकड़ करके क्या करो, जाली में तो फंसाओ. ये सेंटर क्या है, शेर को पकड़ने के लिए जाली बना कर रखे हैं. मीठा मीठा बोल करके लेके आओ, मारने का काम बहने कर ही देगी, बहनों के हवाले कर दो. जिन्होंने यहां तक लाया आदि दुआ उसको मिलेगी. इसीलिए शिकार करने का संस्कार चाहिए. కాబట్టి పులిని చంపే శక్తి లేకపోతే పర్వాలే, ఆ యొక్క వేట ఏమంటారు, జాలీలో అన్నా వేసేసేయండి, సెంటర్ తీసుకురండి. సెంటర్ అంటేనే జాలి. ఇక్కడ తీసుకొచ్చేసి అక్కేళ్ళకి అప్పగించేసేయండి, ప్రేమగా మాట్లాడి వాళ్ళు తీసుకురండి అంటున్నారు. इसलिए हमें पकड़ सेवा करने का शौक चाहिए. जब भी बाहर जाते हैं किसी को ला करके या बहनों के हवाले कर दो, उसको भूमू करते रहो, ये है सेवा के उत्तर. और तब उसको बाबा याद आएगा, परमधाम याद आएगा, सब कुछ याद रहेगा. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నమాట సేవ చేయండి, సేవ చేయాలని అభిరుచి ఉండాలన్నమాట. వాళ్ళకి చెప్పక తీసుకురండి బాబా ఇంటికి. మరి అయితే అట్లా इसको कहते हैं पितृ ऋण चुकाना. आज बाबा ने हमें बीके बनाया और मैंने किसी को जन्म नहीं दिया, पितृ ऋण रह जाएगा కదా. పితృ అంటే మన పూర్వజుల యొక్క రుణం తీర్చుకోవాలి అని అంటారు. కాబట్టి ఇప్పుడు మన దాదీలు దీదీలు వీళ్ళందరూ చేసిన దాన్ని మన రుణం తీర్చుకోవాలి కదా ఇప్పుడు. लेकिन याद रखना, शेर की शिकार बड़ी सावधानी से की जाती है. कई बार अखबार में आता है कोई शिकार करने के लिए गया था और शेर ने उसको फाड़ कर रख दिया. కాబట్టి చాలా సావధానంగా మనం పులిని వేటాడాలి కదా. లేకపోతే చూస్తూ ఉంటాం అన్నమాట, చెప్తారన్నమాట వేటకి వెళ్ళారని చెప్పేస్తారు, ఆ పులిని అన్నమాట ఆయన చంపేసింది అని చెప్తారు. कई बार ज्ञान सुनाने के लिए जाते हैं, आजकल हम ब्रह्मा कुमारी में जाते हैं, आप भी चलो ना. अच्छा आप भी फंस गए क्या, वहां बाहर का खाना नहीं खाते, फैशन नहीं करते, हम सफेद ड्रेस पहनते, ये कोई पवित्र रहते, कोई लाइफ है क्या, इसीलिए दुनिया में इसने तुमको भड़काया. अरे दुनिया युगो युगो से चलेगी, कौन कहता है सत्य. ओम शांति खुद कल से खुद ही आना बंद कर दिया. गया था शेर को मारने के लिए, खुद ही मार गया. इसलिए पहले खुद पक्के बनो, पहले अनुभवी बनो, तब जाकर के शिकार करो. ముందుగా మనం చాలా మంచి అనుభవిగా జ్ఞానంలో ధార్మికంగా ఉండాలి. అప్పుడు వెళ్ళి మనం సేవ చేస్తే అన్నమాట అక్కడ వెళ్ళిన వేటకి వెళ్ళినప్పుడు ఆ పులి కూడా మరణిస్తుంది. అలా కాకుండా వాళ్ళ మాటల్లో పడిపోయి మనమే జ్ఞానం వదిలేస్తే అలా కూడా ఉంటారు. అలా ఉండద్దు అంటున్నారు. और शिकार के समय हथियार सबसे इंपॉर्टेंट है ड्रामा की ढाल. अगर नहीं सुनता तो ढाल को सामने लगाओ, हमारे ब्राह्मण कुल का नहीं करके अपने आप को बचा कर लेते हो वापस. కాబట్టి చెప్తున్నారు మీరు అప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లే మీ మాటలు అన్నమాట. ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి, డ్రామా అని చెప్పేసి. డ్రామాలో వీళ్ళ పాత్ర లేదు అనేది ఈ యొక్క ఖడ్గం అన్నమాట. ఈ ఆయుధాన్ని ముందు పెట్టుకోండి ఎప్పుడు కూడాను. మెల్లగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసేయండి. हम जब ट्रेनों में जाते हैं, मुझे तो ऐसे मिलते हैं, कोई शास्त्रवादी मिलते हैं, कोई क्या मिलते हैं. एक बार की बात है, वो 10-12 साल पहले की बात है. जैसा मैं ट्रेन में बैठा, वहां कुछ चर्चा चल रही थी पहले से, वो मतलब इसमें वो आशाराम बापू के बारे में चल रहा था. आशाराम बापू जेल में डाला था, पवित्रता के बारे में कोई प्रॉब्लम हुआ था, तो चल रहा था आजकल साधु ऐसे संत ऐसे ही सब ये विकारी ऐसे. इतने में मैं आ गया. जैसे मैं आ गया, मेरा अभ्यास देखते कर ओम शांति बोले, ये भी ऐसे बोले, ये ऐसे ऐसा वो ऐसा करते. बहुत हमने उनको बहुत समझाने की कोशिश की, तो भी नहीं समझा. तो वो साधु ऐसा है, वो संत ऐसा है, वो ऐसा है. मैंने कोई माता ज्यादा वो बोल रही थी. तो అట్లా ట్రైన్లో అనమాట వెళ్తున్నప్పుడు ఒకసారి ఈ ఆశారాం బాబు గురించి మధ్యలో చాలా వచ్చింది కదా న్యూస్ అన్నమాట, పవిత్రత గురించి అన్నమాట. అలా మాట్లాడుకుంటూ ఆ ట్రైన్లో డిస్కస్ చేస్తూ నేను వెళ్ళంగానే నా బ్రా చూసంగానే ఈ ఓం శాంతి వారు కూడా ఇలానే అని చెప్పేసి అన్నారు. నేను ఎంతో ప్రయత్నం చేశాను అన్నమాట అర్థం చేయించాలని, వాళ్ళు తీసుకోలేకపోయారు. मैंने कहा माता जी आपकी शादी हुई? कितने बच्चे? 3-4 बच्चे हैं. मैंने कहा आप
उस अपवित्र होने से काम विकार के बिना बच्चे पैदा हो गए। हमने वे मंगलसूत्र पहना है ना, जिनको खाना खिलाया वो आपके साक्ष्य नहीं देने वाले। आपने विकार में गया, और कितना सप्ताह में कितना बार विकार में जाते हैं, फिर भी उस व्यक्ति ने एक बार गलती की, एक बड़ा सा काम विकार शत्रु ने उसके ऊपर वार किया, तो उसको तो हमको तो रहम आना चाहिए। కాబట్టి मैंने कहा आज हम उस विकार को, उस दुश्मन को मारने के लिए पत्थर लेके, हम भी इंसान हैं, कभी कभी गलती हो सकती है, लेकिन उसको सहयोग देने के बजाय आप उसकी बुराई करते। अगर आप विकार में नहीं जा सकते तो आप उसको बोल सकते हैं, आप तो उसके बिना रहते ही नहीं है, सप्ताह में कितना बार जाते होंगे, तब सारी की चुप हो गए, चुप हो गए, तुम कहा कि धन्यवाद, सॉरी बाबा हमारे से गलती हो गई। हमने कहा इंसान है, तब जा। तो ऐसे ऐसे लोग मिलते हैं, लेकिन हिम्मत चाहिए बोलने की। కాబట్టి మాతాజీ తన్నారంట, అడిగారంట మీకు ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు అన్నారంట. అమ్మ 4 పిల్లలు ఎలా పుట్టారు? మరి వికారాలకు వెళ్ళకోకుండానైతే పుట్టలేదు కదా మరి అయితే. అంటే అలా చూసుకుంటే ఎన్నిసార్లు మీరు ఆ తప్పు చేస్తూ వచ్చారో చూడండి మరి అయితే కన్నా. అంతిమంలో ధర్మరాజు దగ్గర అన్నమాట, మీ పతి వచ్చి ఏమన్నా సాక్షిస్తాడా ఏంటి, నేను తప్పు చేస్తుంటే ఈయన కారణమయ్యాడు అని చెప్పి? లేదు కదా, ఆ పాప మీకే అంటుకుంటుంది మరి అయితే కన్నా. ఇవన్నీ లేకోకుండా ఈ యొక్క సంస్థ నడిపిస్తా ఉంది అంటే మరి గొప్పదే కదా అని ఇలా అర్థం చేపిస్తే ఆ మాతాజీ నిజంగా అవును నాది చాలా తప్పు ఉంది అని చెప్పి అప్పుడు స్వీకరించారు తప్పుని. अगर आपके पास ज्ञान भरपूर है, आप धारणा है, वही आपको कुछ भी बहस नहीं कर सकता। इसलिए धारणा चाहिए हमारे जीवन में खुद की। इसलिए धारणा तब सेवा कर सकते हैं। कहने का मतलब हमें स्वीकार करने का शौक चाहिए। జ్ఞానం యొక్క ధారణ ఉంటేనే మనం మంచిగా సేవ కూడా చేయగలుగుతాం. దాన్ని అప్పుడే అన్నమాట పులిని కూడా వేటాడడం అనేది జరుగుతుంది. అయితే అభిరుచి ఉండాలి మీకు చేయాలి అని సేవ. लास्ट की बात सुना करके पूरा करते हैं। अगर हमको राजा बनना है, फलों का राजा किसको बोलते हैं? आम को बोलते हैं। आम को क्यों फलों का राजा बोलते हैं? वैसे तो बोलना चाहिए नारियल। సో మ్యాంగోని ఏం చెప్తామోను, మామిడి పండుని అనమాట పండ్లల్లో రాజు అని చెప్తారు. మరైతే కన్నా అట్లా అని కొబ్బరికాయకి చెప్పరు కదా రాజు అని చెప్పేసి. क्योंकि भगवान को प्रसन्न करते हैं, नारियल तोड़ते हैं। उसके बाद अगर उद्घाटन करना है नारियल तोड़ते हैं, लेकिन नारियल राजा नहीं, राजा कौन बना? आम। क्यों? కొబ్బరికాయని ఇప్పుడు చూడండి దేవుని ముందర కొడతారు, ఏదైనా ఓపెనింగ్ ఉన్నా కూడా కొబ్బరికాయ కొడతారు. అలాంటప్పుడు మరి ఆ కొబ్బరికాయని రాజు అనాలి కదా, కానీ మామిడి పండు ఎందుకు అన్నారు? क्योंकि आम के साथ प्यार सबका ज्यादा होता है। आम के साथ प्यार ज्यादा होता है, नारियल के साथ इतना प्यार नहीं है కదా. అందరికి కూడా మామిడి పండుతో చాలా ప్రేమ ఉంటుంది, ఇష్టం ఉంటుంది అనమాట, అంతేకాని ఈ కొబ్బరికాయతో ఉండదు కదా. क्योंकि आम का प्यार कैसा होता है? जब आम का सीजन आता है, आम को लेके चूसते रहेंगे, निकालते रहेंगे, डालते रहेंगे, निकालते रहेंगे, डालते रहेंगे, मुंह में चूस के प्यार कर रहे हैं उससे। मुट्ठी खत्म हो तो भी नहीं छोड़ेंगे, फिर भी चूसते रहेंगे। यह है प्यार। अब नारियल को लेकर चूसो, सूखा नारियल लेकर 32 दांत वो भी टूटेगा, मिलेगा कुछ కదా. మామిడి పండు అంటే పండు పైన ఇష్టం అంటే అర్థం ఏంటి? బాగా మనము కదా మ్యాంగో జ్యూస్ కానీ అది మామిడి పండు రసాలు ఉంటే ఏం చేస్తాం, అది చీకుతూనే ఉంటాం. ఆ లాస్ట్ సీడ్ వచ్చినా కూడా ఇంకా చీకుతూనే ఉంటాం, వదలం. అలా అని చెప్పి కొబ్బరికాయని కూడా మనం అలానే చేద్దాం అనుకుంటే ఈ పండ్లన్నీ ఇరిగిపోతాయని చెప్తున్నారు. कहने का मतलब अगर राजा बनना है, सबके प्यारे बनो। आप सामने से आ रहे, आपको देखते हुए कोई रास्ता काटता है, आपका चेहरा देखना पसंद नहीं करता, आप राजा कैसे बनेंगे? प्रजा आपके सामने ही नहीं आ रहे, क्यों आपसे क्यों लोग किनारा करते हैं? आपके इंद्रियों पर संयम, आपकी बोल ठीक नहीं है, आपके अंदर कुछ गड़बड़ है, उसके लिए इसीलिए आपसे किनारा करते हैं। इसीलिए स्वराज्य अधिकारी बनो, सबके प्रिय बनेंगे, राजा बनेंगे। మనం దారిలో వెళ్తున్నామంటే మనని చూడాలని అందరు ఇష్టపడాలి, అంతేగాని వాళ్ళు ముఖం తిప్పుకోకూడదు అనమాట. తిప్పుకుంటున్నారంటే అర్థము మనం మన కర్మేంద్రియ పైన రాజుగా శాసనం చేయట్లేదు అనమాట. అందుకే ఇష్టపడట్లేదు మనని వాళ్ళు. మనం చూస్తూ వాళ్ళు ఎవరన్నా కూడా బ్రహ్మకుమారిస్ అన్న ఇది అది అని చెప్పేసి ముఖం తిప్పుతున్నారు, వినడానికి ఇష్టపడట్లేదు అని అంటే కూడా అర్థము మన లోపలే మన కర్మేంద్రియాల పైన మనం అధికారిగా లేము అంటున్నారు. जब फल लगता है झुकता है, नारियल ऊपर जाता है,
इसी तरह जिसके अंदर विशेषता कला गुण आया, जो झुकता है वो है राजा। तो अभिमान में राज चलता है, वो राजा कभी नहीं बन सकता। కదా మామిడి పండు ఎందుకు పలాల రాజు అని చెప్పారంటే కన్నా ఆ మామిడి పండు ఎంత పరిపక్వం అవుతుంటుందో అట్లా వంగి ఉంటది, కొబ్బరి బొండ అయితే అట్లా ఉండదు కదా అంటున్నారు. और फलों का राजा आम को क्यों बोला? कब व्यक्ति थक जाता है, धूप में परेशान हो जाता है, आम के नीचे सोएगा, उसकी सारी थकान मिट जाएगी, फ्रेश होके जाएगा। अगर गलती से कोई नारियल के पेड़ के नीचे सोएगा, छाया तो छोड़ो और ही नारियल टूट के सिर भी तोड़ देगा। इसीलिए फलों का राजा आम है, नारियल नहीं। కదా ఫలాల రాజు ఆ మామిడి పండు ఎందుకు ఉంది అంటే కన్నా ఆ చెట్టు కింద పడుకున్నాడు అలసిపోయిన వ్యక్తి అనమాట, చాలా విశ్రాంతి ఇస్తుంది అనమాట ఆ చెట్టు కింద. అంతేగాని కొబ్బరి బొండ కింద పడుకున్నాం అనుకున్న ఆ చెట్టు కింద తల పగిలిపోతుంది అంటున్నారు. इसी तरह आपके संपर्क में कोई आता है तंग होकर के, दुनिया से परेशान होकर के शांति के लिए आया, और यहाँ की उल्टी सुल्टी बात सुनाई, अरे यहाँ भी तो पैसे देते हो, उसको आगे करते हैं, वही ऐसे वो भाई आया था शांति के लिए, दिमाग खराब करके गया, वो कभी राजा नहीं बनेगा। राजा बनने के लिए दूसरे का दुख हरो, सबको सुख दो, छाया दो, वो है राजा। ఎవరైనా మన దగ్గరకు వచ్చారన్నమాట, అశాంతిగా వచ్చారు, దుఃఖీగా వచ్చారు, వాళ్ళ దుఃఖాన్ని మనం దూరం చేయలే, కానీ ఇక్కడ ఉన్న మనకి అవగుణాలు ఏవైతే అవి చూపించేసి వాళ్ళ బుద్ధిని పాడు చేయడం కాదు. तो राजा बनने के लिए हमें क्या करना है? सबको सुख देना है, शांति जाना है। और फलों का राजा आम को क्यों बोला? आम ऊपर से नरम होता है और अंदर से उसकी गुठली सख्त होती है, और नारियल ऊपर से सख्त और अंदर से नरम है। పళ్ళ రాజు మామిడి పండు ఎందుకని చెప్పారు అంటే కన్నా పైన అంతా కూడా నరంగా మెత్తగా ఉంటుందన్నమాట మామిడి పండు, లోపల ఆ బీజం అనేది గట్టిగా ఉంటది. కొబ్బరి బొండం అయితే బయట గట్టిగా ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది. जो ऊपर से नम्रचिता है, निर्माण है, वो राजा। अंदर से ईगो है, अभिमान वाला कभी राजा नहीं बन सकता। इसलिए आम बनो, नारियल। नारियल माना जो रियल नहीं उसको छोड़ो, तोड़ो। इसीलिए भक्ति मार्ग में नारियल तोड़ते हैं, वो नारियल नहीं, वास्तव में आत्मा नारियल का प्रतीक है। కాబట్టి అలా మెత్తగా ఉన్నట్లుగా మనం కూడా మన నేచర్ని తయారు చేసుకోవాలి, మృదువుగా ఉండాలి, సాఫ్ట్ నేచర్ ఉండాలి కదా. అట్లా భక్తి మార్గంలో కూడా చెప్పినట్లు విశేషంగా మనం కూడా అట్లా మామిడి పండుగానే అవ్వాలి, కానీ కొబ్బరి బొండం లాగా కావద్దు. जैसे नारियल का कलर केसरी है, आत्मा का कलर भी केसरी है। नारियल के अंदर पानी होता है, खोबरा होता है। नारियल भी कोई बुरी चीज नहीं है, नारियल का पानी पिएंगे तो कई बीमारी ठीक हो जाती है, लेकिन नारियल का पानी पीने के लिए, खोबरा खाने के लिए ऊपर का कवच तोड़ना पड़ता है, नारियल को तोड़ना पड़ता है। आत्मा के अंदर ऊपर विकारों का कवच लगा हुआ है, काम का, क्रोध का, लेकिन हर आत्मा में शांत स्वरूप, आनंद स्वरूप, शक्ति स्वरूप अंदर गुण भरे। इसीलिए उस ऊपर के कवच को तोड़ो, अंदर का ओरिजिनल संस्कार बाहर निकालो। इसीलिए वो नारियल तोड़ा। और नारियल में 3 होल होते हैं, आत्मा की 3 शक्ति का प्रतीक है, मन बुद्धि संस्कार। ये आत्मा का नारियल तोड़ना है, लेकिन लोगों ने वो फल का राजा उसको तोड़ दिया। కాబట్టి అట్లా ఈ కొబ్బరికాయని కొడుతున్నారు అని అంటే అర్థం ఏంటి అంటే కన్నా బయట గట్టిగా ఉంటుంది, లోపల నరంగా ఉన్నట్లు మనం కూడా ఆత్మ అన్నమాట. మనకు మన ఆత్మ పైన ఇవన్నీ సంస్కారాలు కఠినంగా ఉండిపోయినాయి అన్నమాట, గట్టిగా పట్టుకొని ఉన్నాయి. వీటిని మనని బాబా తీసేయమంటున్నారు, కానీ మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడి ముందరికి వెళ్ళేసి ఆ కొబ్బరికాయ కొడుతూ ఉన్నారు అనమాట. ఆ కొబ్బరికాయ కొడుతూ ఉంటే కన్నా అక్కడ మనకి మూడు విషయాలు వస్తాయి అన్నమాట కదా. పైన లేయర్ ఒకటి, మళ్ళీ కొబ్బరికాయ ఉంటుంది కదా, లోపల నరం ఉంటుంది, అట్లా 3 స్టేజెస్ ఉంటాయి దాంట్లో. అట్లా మనలో కూడా मूर्ति के सामने उसको तोड़ेंगे, कोबरा सामने रखेंगे, फिर भगवान प्रसन्न हो गया। इसी तरह हमने केवल अपनी आत्मा को लाकर शिव जी के सामने रखा हुआ है, बाबा का बने, उससे बाबा का बनने से बाबा प्रसन्न नहीं होगा। नारियल को तोड़ो, ओरिजिनल संस्कार को बाहर निकालो, तब बाबा प्रसन्न होगा। కాబట్టి కొబ్బరికాయ ముందర పెడితే ఏమీ కాదనమాట, కొబ్బరికాయ కొడతారు, కొట్టినప్పుడు కొట్టి ఆ కొబ్బరిని భగవంతుడికి అర్పిస్తారనమాట. అలానే మనం కూడా భగవంతుడి ముందర కూర్చున్నాము యోగంలో అని కాదనమాట, మనం అన్ని మన సంస్కారాలన్నిటిని కూడా త్యాగం చేసి భగవంతుడి ముందర కూర్చోవాలి. और नारियल तोड़ने डालने के बाद एक थप से टूट गया, मूर्त शुभ है, 5 बार मारा टूटा ही नहीं,
क्योंकि मोर तो ठीक नहीं है। అంటారు కదా, ఒకసారి కన్నా దెబ్బ కొట్టంగానే విరిగిపోయింది అంటే మంచి శుభము అంటారు కొబ్బరికాయ. అలా కాకుండా 5 సార్లు కొట్టినా విరగట్లేదు అంటే అది అశుభము అనేస్తారు. कितना साल ज्ञान में चलते हो मत होगा नहीं, लेकिन ज्ञान में चलते मेरे ओरिजिनल संस्कार शांत स्वरूप अनंत स्वरूप को बाहर आए, आपका पद ऊंचा है, बाबा प्रसन्न हो गया। इसीलिए नारियल को इस 2025 में तोड़ो और उसके लिए स्वराज्य अधिकारी बनने की जरूरत है। तो रोज हमें कैसे दरबार लगाना है, कैसी सजा देनी है, पूरा ये पुरुषार्थ करेंगे, आपकी जीवन की सारी समस्या खत्म होगी और इस पुरुषार्थ से आप सबके प्रिय बन सकेंगे, आपका योग लगेगा। सारी समस्या का कारण है इंद्रिया, लेकिन हम औरों को आज मुझे सहन नहीं होता, कारण कान क्या करता है, तुरंत आत्मा तक। अगर सब इंद्रिया अपनी अपनी ड्यूटी ठीक करेंगे, हमारे अंदर सहन शक्ति, धैर्यता, सारी वैल्यूज आएंगी। इसीलिए स्वराज्य अधिकारी बनना, ठीक है। ओम शांति। కాబట్టి మన కఠినమైన సంస్కారాల్ని తెంచేసేయండి, లోపల ఉన్న ఆత్మిక సంస్కారాలు, మెత్తదనంగా ఉన్న ఆత్మిక సంస్కారాలను బయటికి తీయండి అంటున్నారు. అదే అన్నమాట ఈ కొబ్బరికాయ కొట్టడము అంటే. భగవంతుడికి అర్పించుకోవడం కొబ్బరి అంటే మన లోపల ఉన్న అంటే అవగుణాలన్నీ తీసేసి అనమాట, మెత్తడి సంస్కారాలతో బాబాకి సమర్పణ అవ్వడం అనమాట. ఈ 2025లో ఈ యొక్క స్వరాజ్య అధికారిగా అవ్వండి, ఇంద్రియాలపై విజయాన్ని సాధించండి. ఓం